స్టార్ట్. చాలా రోజులు కరెక్ట్ స్టార్ట్ చేస్తుంది. హలో. హలో, హాయ్. చక్కటి సాయంకాలం వేళ మిమ్మల్ని అలరింప చేయడానికి మేము ముందుకు వచ్చాం. ఇండియా 36 స్టార్ట్ చేద్దాం. అది స్టార్ట్ చేయడం చాలా ఆల్రెడీ కంప్లీట్ చేస్తాం చాలా వరకు. ఒకసారి నిన్న మీకు లాస్ట్ లో డిస్కస్ చేసిన కాన్సెప్ట్ ఒకటి నాకు చెప్పండి. రివర్సల్ ఆఫ్ ఇంపైర్మెంట్ లాస్ గురించి చెప్పాను నేను. ఇంపైర్మెంట్ లాస్ వచ్చింది అనుకోండి. ఇంపైర్మెంట్ లాస్ ఎప్పుడు వస్తుంది చెప్పండి? when the carrying amount exceeds the recoverable amount, దాన్నే మనం ఇంపైర్మెంట్ లాస్ అంటాం. అంతేనా కదా చెప్పండి? మీకు అప్పుడు ఇంపైర్మెంట్ లాస్ వెంటనే తీసుకెళ్లి ఏం చేస్తారు? P&L లో డెబిట్ సైడ్ వేస్తారు. ఫ్యూచర్ లో మళ్ళీ ఆ ఇంపైర్మెంట్ లాస్ కాస్త రివర్స్ అయ్యే సిచ్యువేషన్ వచ్చింది అనుకోండి. మళ్ళీ మీరు ఇంపైర్మెంట్ లాస్ రివర్స్ చేయొచ్చా లేదా? చేయొచ్చు. కానీ మాక్సిమం ఎంత వరకు రివర్స్ చేయొచ్చు? అసలు ఇంపైర్మెంటే జరగకపోయి ఉండుంటే యాజ్ ఆన్ డేట్ కి డిప్రిషియేట్ అవుతూ అవుతూ ఎంతకు వచ్చి ఉండేదో అంతవరకు రివర్స్ వెళ్ళొచ్చు. అంతేనే కదా? రివర్స్ వెళ్ళేటప్పుడు ఫస్ట్ P&L కి మళ్ళీ రివర్స్ చేస్తాము. ఆ తర్వాత ఇంకా ఎక్స్ట్రా పెంచాలని అనుకుంటే కాదు, సారీ, రీవాల్యుయేషన్. లాస్ట్ టైం ఎప్పుడైనా రీవాల్యుయేషన్ ప్రాఫిట్ వచ్చింది అనుకోండి, అప్పుడు రీవాల్యుయేషన్ రిజర్వ్ లో వేసి ఉంటామా లేదా చెప్పండి? ఇప్పుడు రివర్స్ చేసేటప్పుడు కూడా ఫస్ట్ రీవాల్యుయేషన్ రిజర్వ్ వాడేస్తాము. అదే ఇంపైర్మెంట్ లాస్ రివర్స్ చేస్తే P&L లోనే క్రెడిట్ చేసుకోవాలి. ఎందుకంటే లాస్ట్ టైం ఇంపైర్మెంట్ లాస్ డెబిట్ చేసి ఉంటాము, ఈసారి P&L క్రెడిట్ చేసుకోవాలి. ఓకేనా కదా చెప్పండి? ఎక్కడితో మనం మాట్లాడుతున్నాం. ఇందులో మనం క్వశ్చన్స్ లో 1 అయిపోయిందా? ఫస్ట్, సెకండ్, థర్డ్ ఇవన్నీ అయిపోయాయి. ఇక్కడ ఏదో ఒకటి అదే డిఫర్డ్ ట్యాక్స్ అయ్యాక చెప్తానని చెప్పాను. అది ఎన్నో క్వశ్చన్? క్వశ్చన్ నెంబర్ 5 అవ్వలేదు. ఎందుకంటే డిఫర్డ్ ట్యాక్స్ అయ్యాక చెప్తానని చెప్పాను. అది ఇండియస్ 12 అయ్యాక చెప్తానండి. 6 అయిపోయిందా? 6, 7 అయిపోయి ఎక్కడో ఆపాం కదా, మళ్ళీ ఏదో పెద్దది ఉందిరా అని ఆపాం. ఎక్కడ? 10 అది. ఇది చేస్తాం కదా, రివర్సల్ ఆఫ్ ఇంపైర్మెంట్ లాస్ నేను లాస్ట్ లో చేస్తాం కదా. 10 కాదు, 9, 8 బిజినెస్ కాంబినేషన్ అయ్యాక చెప్తానన్నాను. NCI కాన్సెప్ట్ అయ్యాక చెప్తాను. ఆగండి, అదే ఆ క్వశ్చన్ నెంబర్ చెప్తాను. 8th వన్ అయిపోయింది. 6th వన్ అయిపోయిందా? అయిపోయింది. ఒకటి ఆపాను, ఇంకోటి ఏదో NCI చెప్పాక చెప్తానన్నా. 11th వన్ ఒకటి బిజినెస్ కాంబినేషన్ అయ్యాక చెప్తానని చెప్పాను. సో 2 ఆపాము అక్కడ. అలా కిందకి వెళ్తే 12th వన్ అయిపోయిందా? 12th వన్ అయిపోయింది, అఫోర్డ్ రివేలేషన్ అయిపోయింది. 13th వన్ కూడా ఇంపైర్మెంట్ లాస్ ఎంట్రీస్ అడిగాడు, ఇది కూడా ఇస్తాము. 14th వన్ మ్యాగజైన్ టైటిల్స్ అయిపోయింది కదా, నిన్న న్యూస్ పేపర్ టైటిల్స్. ప్రైవేట్ రైల్వేస్ పక్కనే కట్టించుకున్నాము, బస్సులు అయిపోయి లోకల్లో తిరుగుతాయి, ఇవన్నీ చదువుకున్నాం కదా. XY క్యాష్ జనరేటింగ్ యూనిట్స్ కూడా అయిపోయింది. 18th వన్ కూడా అయిపోయింది యాక్చువల్లీ. 2 రకాల కంట్రీస్ లో ఉంటాయి, ఇవన్నీ అయిపోయింది. 19, 20, 21 కూడా అయిపోయింది మనకి. 21 అవ్వలేదు అనుకుంటా. సమ్ లిమిటెడ్, ప్లూటో లిమిటెడ్ అయిందా? ఏది రెండు అవ్వలేదు అంటున్నా. అది అవ్వలేదు, అది డిఫర్ ట్యాక్స్ అయ్యాక. 2 ఆపాం అక్కడ, పైన ఆపాం 2. 5th ఒకటి, 11th ఒకటి ఆపాం. 21 అయిందా లేదా చెప్పండి నాకు ఒకసారి. అవ్వలే. ఇచ్చేద్దాం ఫస్ట్. ఓకేనా? 20th క్వశ్చన్, అదే 21st క్వశ్చన్ చేసి ఆ తర్వాత టెస్ట్ యువర్ నాలెడ్జ్ లోకి వెళ్దాం. అందులో ఎన్ని ఆపామో అవన్నీ చేసేద్దాం. ఈ రోజుతో మన టార్గెట్ ఇంపైర్మెంట్ కంప్లీట్ అయిపోవాలి. రేపు ఎల్లుండి ఇండియస్ 12 తర్వాత నుంచి బిజినెస్ కాంబినేషన్ లోకి అడుగు పెట్టబోతున్నాం. ఓకేనా కాదా? 14 మార్కుల క్వశ్చన్లు అవన్నీ. ఓకేనా? పెద్ద పెద్ద క్వశ్చన్స్. తర్వాత ప్రశాంతంగా ముందు ఈ రోజు మీద కాన్సన్ట్రేట్ చేద్దాం. ముందు నాకు చెప్పండి, జనరల్ గా ఇంపైర్మెంట్ లాస్ అంటే ఏంటి? when the carrying amount of the asset exceeds recoverable amount, then the difference will be treated as impairment loss. Impairment loss వస్తే వెంటనే ట్రీట్మెంట్ ఏం చేయాలి చెప్పండి? P&L లో చార్జ్ చేసేసి. ఓకేనా కదా చెప్పండి? రికవరబుల్ అమౌంట్ అంటే ఎలా లెక్కెడతారు చెప్పండి? హయ్యర్ ఆఫ్ అదే వాల్యూ ఇన్ యూస్ ఆర్ ఫెయిర్ వాల్యూ లెస్ కాస్ట్ టు సెల్. అంతేనా కదా చెప్పండి? తర్వాత ఇంపైర్మెంట్ లాస్ రివర్స్ అయ్యే ఛాన్స్ ఉన్నాయా? ఉన్నాయి. రివర్స్ అయ్యేటప్పుడు ఎంత వరకు రివర్స్ చేస్తామంటే ఫస్ట్ నార్మల్ కాస్ట్ ఆఫ్ ద అసెట్ లెక్క పెడతాము. అది నార్మల్ కాస్ట్ ఆఫ్ ద అసెట్ అసలు ఇంపైర్మెంట్ లాసే లేకపోయింటే యాజ్ ఆన్ డేట్ ఎంత వరకు వచ్చి ఉండేది లెక్క పెడతాం. అంతవరకు రివర్స్ చేయొచ్చు. ఓకేనా కదా? తర్వాత ఏది మాకు ఏదైనా ఇంపైర్మెంట్ లాస్ వచ్చింది అనుకోండి, ఒక క్యాష్ జనరేటింగ్ యూనిట్ అంటే ఏంటో నేర్చుకున్నాం. క్యాష్ జనరేటింగ్ యూనిట్ అంటే ఏంటి? స్మాలెస్ట్ గ్రూప్ ఆఫ్ అసెట్స్ విచ్ విల్ బి ఏబుల్ టు జనరేట్ క్యాష్ ఫ్లోస్ దట్ ఆర్ లార్జ్లీ ఇండిపెండెంట్ ఫ్రమ్ అదర్ క్యాష్ ఫ్లోస్. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక కంపెనీని కొనుక్కున్నాం, ఆ కంపెనీలో ఉన్న అసెట్స్ అన్ని కలిపితేనే ఒక క్యాష్ ఫ్లో వస్తుంది అనుకోండి. అప్పుడు ఆ కంపెనీలో ఉన్న అసెట్స్ అన్నింటినీ కలిపి ఏమంటాం మనం? క్యాష్ జనరేటింగ్ యూనిట్ అంటాం. అంతేనా కాదా చెప్పండి? అప్పుడు మనం క్యాష్ జనరేటింగ్ యూనిట్ కి సంబంధించి కూడా రకరకాల సమ్ములు చేసాం. ఓకే,
ఇప్పుడు మనం ఏదైనా ఇంపైర్మెంట్ లాస్ వచ్చినా ఫస్ట్ దేనికి అలాట్ చేసేవాళ్ళని చెప్పండి. గుడ్ విల్ కి కంప్లీట్ గా అలాట్ చేసేవాళ్ళం. గుడ్ విల్ మొత్తం జీరో అయిపోయిన తర్వాత ఇంకా మిగిలితే అది క్యారింగ్ అమౌంట్ విషయంలో రివర్స్ అయ్యేటప్పుడు గుడ్ విల్ మీద ఇంపైర్మెంట్ లాస్ రివర్స్ అవుతుందా? అవ్వదని చెప్పి వస్తుంది. గుర్తుందా మీకు? ఒకసారి 21st క్వశ్చన్ చూద్దాం. Sun Limited is an entity with various subsidiaries. Entity closes its books of accounts at every year end on 31st March. On July 1st నా సన్ లిమిటెడ్ ఒక కంపెనీని కొనుక్కుందంట. 80% పెట్టి ఒక కంపెనీని పర్చేస్ చేశానని చెప్పి ఫ్లోటో లిమిటెడ్ కొనుక్కు. ఓకే, యాక్చువల్ గా ఇది కూడా అవ్వలేదు మనకి. ఇది ఎన్సిఐ చెప్తేనే అవుతుంది. ఇది కూడా అవ్వదు. స్టార్ మార్క్ పెట్టుకోండి, ఎందుకంటే ఇది కూడా 103 చెప్పాకే రావాలి. ఇది కూడా 103 చెప్పాలి. ఇవన్నీ నాన్ కంట్రోలింగ్ ఇంట్రెస్ట్ పాయింట్స్ చెప్పకుండా నేను చెప్పలేను. ఇటు సైడ్ కిందకి వస్తే ఫస్ట్ క్వశ్చన్ అయిపోయిందా లేదా చెప్పండి. అయిపోయింది, చిన్నదే కదా. సెకండ్ వన్ కూడా అయిపోయిందని అనుకుంటున్నా. ఒకసారి ఎక్కడ అవ్వలేదు అనుకుంటున్నా. సెకండ్ వన్ చూద్దామా. ఏబిసి 3 క్యాష్ జనరేటింగ్ యూనిట్స్ ఉన్నాయండి. ఓకే, వెరీ చేసినట్టున్నా. కార్పొరేట్ అసెట్ చేశాం కదరా. చేయలేదు. ఒక్క కార్పొరేట్ అసెట్ ఉంటే మీకు గుర్తుందా? మనం రెండు క్యాష్ జనరేటింగ్ యూనిట్స్ ఉంటే మనం ఎలా లెక్కెట్టాం గుర్తుందా? ఒక కార్పొరేట్ అసెట్ ఉందనుకోండి. కార్పొరేట్ అసెట్ ఒక్కటే ఒక క్యాష్ జనరేటింగ్ యూనిట్ అవుతుందా? అవ్వదు. అప్పుడు దాన్ని ముందు ఏం చేస్తాం చెప్పండి. మిగతా వాటికి అలాట్ చేసి, వాటి క్యారింగ్ అమౌంట్స్ రేషియోలు అలాట్ చేసి ఇంపైర్మెంట్ లాస్ చేసాము. చేసిన తర్వాత మళ్ళీ దానికి మళ్ళీ వాటి క్యారింగ్ అమౌంట్స్ రేషియోలో చేసి, మీకు ఏం గుర్తు రాకపోయినా పర్వాలేదు, ఇప్పుడు మనం ఎలాగో సమ్ చేస్తాం. అది ఫస్ట్ స్టేజ్ ఆఫ్ సమ్ అయితే దాన్ని కొంచెం అడ్వాన్స్డ్ మెథడ్ ఇది. ఇక్కడ ఎన్ని క్యాష్ జనరేటింగ్ యూనిట్స్ ఉన్నాయి? ఏబిసి 3 ఉన్నాయి క్యాష్ జనరేటింగ్ యూనిట్స్. ఏబిసి. అప్పుడు రికవరబుల్ అమౌంట్ దేనికి దొరుకుతాయి చెప్పండి? ఏబిసికే దొరుకుతాయి. అవునా కదా? వాళ్ళకి కార్పొరేట్ అసెట్స్ ఉన్నాయి XY. దీనికి రికవరబుల్ అమౌంట్స్ దొరుకుతాయా? దొరకవచ్చు, దొరకపోవచ్చు, ఏదైనా జరగవచ్చు. కానీ మనం దాన్ని వాటికి అలాట్ చేసేస్తాం. ఎందుకు? వీటి నుంచి ఎటువంటి క్యాష్ జనరేట్ అవ్వదు కాబట్టి. అంతేనా కదా? వాటి తాలూ క్యారింగ్ అమౌంట్స్ ఎంత ఉన్నాయి? 600, 200. The carrying amount of X can be allocated on a reasonable basis to the individual cash generating units. ఆడే చెప్తాడు. X ను మీరు ఏం చేయొచ్చు అంట? మూడింటికి అలాట్ చేసేయచ్చు అంట. ఏ రేషియోలో అలాట్ చేస్తారు చెప్పండి? 500, 750, 1100 ఉంది కదా. ఏ రేషియోలో అలాట్ చేస్తారు? 500:750:1100 రేషియోలో అలాట్ చేయొచ్చా? చేయకూడదు అని నేను అంటాను. ఎందుకు చేయకూడదు చెప్పండి. చేయకూడదు అనేది నా వాదన. ఎందుకో మీరు చెప్పాలి. యూస్ఫుల్ లైఫ్ మీరు చూసినట్లయితే ఏకి యూస్ఫుల్ లైఫ్ ఎంత ఉంది? 10 ఇయర్స్ ఉంది. బికి ఏమో 20 ఇయర్స్ ఉంది. సికి ఏమో 20 ఇయర్స్ ఉంది. మరి అప్పుడు అన్నిటినీ ఒకే త్రాటిపైకి తీసుకురాగలవా లేదా? మీకు గుర్తుంటే ఆపరేటింగ్ కాస్టింగ్ అని ఇంటర్లో చేస్తాం మనం. ఓకేనా? హోటల్ సమ్ చేస్తాం. సింగిల్ రూమ్స్, డబుల్ రూమ్స్, ట్రిపుల్ రూమ్స్, ఈక్వాలెంట్ రెంట్ లెక్కెట్టే వాళ్ళం. ఇప్పుడు ఇక్కడ చూస్తే ఇక్కడ పేరుకి ఇది ఓకే, 20 సంవత్సరాలు ఉంది కాబట్టి. ఇది 500 crores ఉంది. 10 ఇయర్స్ యూస్ఫుల్ లైఫ్. అంటే 20 ఇయర్స్ యూస్ఫుల్ లైఫ్ కి ఎంత ఈక్వల్ తో సమానం చెప్పండి. అంటే దీన్ని నేను ఈక్వలెంట్ గా మార్చాలంటే ఏం చేయాలో నేను మీకు అడుగుతున్నా. ఆలోచించుకొని చెప్పండి. అర్థమైందా? నేను అడిగిన క్వశ్చన్ అర్థమైందా? మీరు దీన్ని కూడా దీంతో పాటు ఈక్వల్ గా ట్రీట్ చేయాలంటే ఏం చేస్తారని అడుగుతున్నా. 500 into 2 చేస్తారా, చెయ్యరా అని అడుగుతున్నాను. నేను అన్ని 20తో చేద్దాం అనుకుంటున్నాను. ఇంటూ 2 చేస్తారని నువ్వు చెప్తుంది. ఇంకేమైనా ఉన్నాయి ఆన్సర్స్? అర్థమైంది నేను అడుగుతున్న క్వశ్చన్. అన్ని ఈక్వల్ గా ఉన్నాయి అనుకో, ఒకే రేషియోలో ఉన్న, ఒకే యూస్ఫుల్ లైఫ్ ఉన్న అసెట్స్ అనుకో, అప్పుడు నేను హ్యాపీగా వేసుకోవచ్చు కదా. అవునా కదా? అప్పుడు నేను అడుగుతున్నా, నేను ఈ 500 10 ఇయర్స్ యూస్ఫుల్ లైఫ్ కదా, దాన్ని నేను దీంతో సమానం అని చెప్పొచ్చు అని అడుగుతున్నాను. నాకు క్వశ్చన్ అర్థమైందా లేదా చెప్పండి. నేను జస్ట్ 500, 750, 1100 ఉన్నాయి కదా, నేను ఆ రేషియోలో అలోకేట్ చేసి లేను కదా. అవునా కాదా చెప్పండి. ఇప్పుడు నేను దీన్ని మరి దీంతో సమానం అని పోల్చాలని అడుగుతున్నా. ఆడేమన్నాడంటే ఇదిగో చూడండి. ఆడేమన్నాడు ఫస్ట్, ఇక్కడ ఎన్ని అసెట్స్ ఉన్నాయి చెప్పండి. ఏ, బి, సి. ఇది ఎంత ఉంది? 500, 750, ఇంకోటి ఎంత? 700. అంతేనా కదా చెప్పండి. ఇది ఎన్ని ఇయర్స్ యూస్ఫుల్ లైఫ్? 10 ఇయర్స్, 20 ఇయర్స్, 20 ఇయర్స్. మీరు ఎయిదర్ దీన్నైనా 20లోకి మార్చాలి, లేదా దీన్నైనా 10లోకి మార్చాలి కదా. ఏదైనా ఒకటి మీరు ఎలాగే చేసినా, నేను అడిగింది ఏంటి? దీన్ని 20లోకి మారుద్దాం అన్నాను. 10 సంవత్సరాల కాలంలో దీని వర్త్ 500 అయితే, 20 సంవత్సరాల కాలంలో దీని వర్త్ 1000 రూపాయలు అయిపోతుంది. 250 రూపాయలు అవుతుంది. ఎందుకు? 10 సంవత్సరాలు నడిపితేనే దీని 500 వస్తుంది. మరి అప్పుడు 20 సంవత్సరాలు నడిపితే దీని వాల్యూ ఇంకా తగ్గిపోతుంది కదా. అప్పుడు 250 వస్తుంది.
ఓకేనా కాదా? మీరు ఎప్పుడు ఇంటూ టూ చేయకూడదు. అప్పుడు దీన్ని ఈక్వలెంట్ గా మారిస్తే దీన్ని 250, 750, 1100 ఇదో పద్ధతి. లేదు ఇంకో పద్ధతి చూద్దామా? మీకేం చెప్పాను, దాన్ని 10 years లోకి మార్చమన్నాను. 500 10 years కి, ఇది 500 ఉంటుంది. అవునా కదా చెప్పండి? 750 20 years కి అయితే, అప్పుడు 10 years కి ఇది ఎంత సమానం? 1500 తో సమానం. ఓకేనా కాదా చెప్పండి? ఇది కూడా 10 years లో మారిస్తే ఎంత? ఇలా అయినా చేయండి, ఇలా అయినా చేయండి, ఏదైనా ఒకటే రేషియో వస్తుంది. రేషియో ఎంత చెప్తామా? ఇక్కడ పై చూస్తే మీరు ఏదైనా ఒకటే వస్తుంది. 5 5:15:22 వస్తుంది. చెక్ చేయండి ఒకసారి. 250/5 ఎంత? 50 కదా. 50 5s, ఓకేనా. 50 15s 750, 50 22s 1100. ఓకేనా కాదా చెప్పండి? అర్థమైందా లేదా? ఈ స్టెప్ దెబ్బేయకూడదు. మీకు ఏమనిపిస్తుందో దాని రివర్స్ లో చేసేయండి చాలు. చేతులు ఎటువైపు వెళ్ళిపోతుంటాయి? 20 కదా, ఇంటూ టూ చేసేయలేము. 10కి ఇంటూ టూ చేస్తే 20 కదా, అప్పుడు 500కి ఇంటూ టూ చేసేద్దామని అనుకుంటారు కదా. ఆ ముష్టి తెలియదు రివర్స్ లో వెళ్ళాలి అంతే. ఓకేనా కాదా చెప్పండి? అర్థమైందా లేదా? ఇక్కడ మీరు ఏం చెప్పాలి? అయితే ఇప్పుడు క్యారింగ్ అమౌంట్ ఇది ఏం చేశాడు, అన్నిటినీ 20లో చూసారా? ఆఫ్టర్ అసైనింగ్ వెయిట్స్ అలాట్ చేశాడు. 10 years కి 1 వెయిట్ ఇస్తే దీనికి వెయిట్ ఎంత ఇస్తాం? 2 ఇస్తామా? 20 years దీనికి కూడా వెయిట్ ఎంత ఇస్తాం? 2ఏనా? 500 × 1 ఎంత? 500. 750 × 2 ఎంత? 1500. 1100 × 2 ఎంత? 2200. ఓకేనా కాదా చెప్పండి? అర్థమైందా లేదా? ఇప్పుడు మీరు ఫస్ట్ దేన్ని పంచుదాం? ఎక్స్ ని పంచుదామా లేదా? ఎక్స్ ని ఏ రేషియోలో పంచమన్నాడు? ఇప్పుడు వాటిని ప్రోరేటా బేసిస్ లో పంచేయచ్చు హ్యాపీగా. అంటే ఈ రేషియోలో పంచేయచ్చా లేదా చెప్పండి? ఇందాక రేషియో డిసైడ్ చేశాను ఎంత? 5:15:22 అని చెప్పారా లేదా? ఆ రేషియోలో పంచండి, ఎంత ఉంది ఎక్స్ మొత్తం? 600 ఉందా? 500 ఉందా? 600 ఉందా? ఇంకేమైనా చెప్పాడు దానికి సంబంధించి? ఇంకేమైనా చెప్పాడా? ఇంకేం చెప్పలేదు. ఏబిసి రికవరబుల్ అమౌంట్స్ ఇచ్చాడు, ఏబిసి కంపెనీ మొత్తాన్ని ఇచ్చాడు. అంతేనా కాదా చెప్పండి? ఓకేనా కాదా? ఇప్పుడు డివైడ్ చేయండి ఒకసారి నాకు. ఎక్స్ ని అలాట్ చేయండి. 600 ఇంటూ ఏం చేద్దాం అనుకున్నాం? 5/22 37 42 ఏనా? 600 ఇంటూ 5/42 ఎంత చెప్పండి? 72 216 312. ఓకేనా కాదా చెప్పండి? అర్థమైందా లేదా? ఆఫ్టర్ అలోకేషన్ దీని క్యారీయింగ్ అమౌంట్స్ ఎంత? ముందు ఎంత ఉన్నది? 500 ఏనా? ఇప్పుడు 72 యాడ్ చేస్తే ఎంత అవుతుంది? 572 ఏనా కాదా చెప్పండి? ఇది ముందు ఎంత ఉన్నది? 1500 ఏనా? దానికి 216 యాడ్ చేస్తారా? నరికేస్తాను అప్పుడు. ఎందుకు నరికేస్తాను? ముందు 1500 లేదు. ఇది రేషియో అలోకేట్ చేయడానికి నువ్వు అలా చేసావు దాన్ని. దాని ఒరిజినల్ వాల్యూ ఎంత? 750. 750కే నువ్వు 216 యాడ్ చేయాలి. వేస్తే దెబ్బ ఫస్ట్ స్టెప్ నుంచి వేసుకుంటూ వస్తారు దెబ్బలు. ఓకేనా? సో ఒళ్ళు దగ్గర పెట్టుకొని చేసుకోవాలి. జస్ట్ ఇది నేను ఎందుకు కనుక్కున్నాను? కేవలం అంటే కేవలం ఏ ఇంటెన్షన్ తో కనుక్కున్నాను చెప్పండి? దేనికి కనుక్కున్నాను? అలోకేట్ చేయడానికి ఏ రేషియోలో అలోకేట్ చేయాలనే దానికోసం మాత్రమే కనుక్కున్నాను. ఇక దేనికి పనికిరాదు. ఓకేనా కాదా చెప్పండి? ఓకే. మళ్ళీ యాడ్ చేసేటప్పుడు యాడ్ చేసుకుంటాం. 312 దేనికి యాడ్ చేస్తాం? 2200 గా 1100కి యాడ్ చేస్తాం. ఎంత వస్తుంది అప్పుడు? 1412. ఓకేనా కాదా చెప్పండి? ఓకేనా? ఇది అమౌంట్స్ ఆఫ్టర్ అలోకేషన్ ఆఫ్ ఎక్స్. ఒప్పుకుంటారా లేదా చెప్పండి? వై గురించి ఏం చెప్పాడు? క్యారింగ్ అమౌంట్ ఆఫ్ వై కెనాట్ బి అలోకేటెడ్ అంట. ఆడే చెప్పాడు క్లియర్ గా, దీన్ని అలోకేట్ చెయ్యొద్దు అని చెప్పాడు. చేయొద్దు అని చెప్పినప్పుడు మనం అలోకేట్ చేయొచ్చా? చేయకూడదు. ఓకేనా కాదా చెప్పండి? ఇప్పుడు ఏబిసి తాలూకా క్యారింగ్ అమౌంట్స్ వచ్చాయా? 572 966 1412. ఒప్పుకుంటారా లేదా చెప్పండి? మరి ఇది ఏబిసి తాలూకా రికవరబుల్ అమౌంట్స్ ఇచ్చాడా లేదా? 600 900 1400. అవునా కాదా చెప్పండి? ఇప్పుడు నేను ఏం చేస్తాను? ఇండివిజువల్ గా కంపేర్ చేస్తాను. 572 క్యారింగ్ అమౌంట్, 600 రికవరబుల్ అమౌంట్, అంటే ఇంకా ఎక్కువ వస్తుంది. ఇంపైర్మెంట్ లాస్ ఉంటుందా? ఉండదు. 966 ఏంటది? క్యారింగ్ అమౌంట్. 900 ఏంటి? రికవరబుల్ అమౌంట్. అంటే ఎంత ఉంటుంది చెప్పండి ఇంపైర్మెంట్ లాస్? 66. మీరు వెంటనే ఎక్కడ ఆపేస్తే 66 ను మళ్ళీ ఎవరికి అలౌట్ చేస్తారు చెప్పండి? బిలో ఏమేమి ఉన్నాయి మళ్ళీ? బిలో బి తాలూకు ఇండివిజువల్ అసెట్ ఉంది, మళ్ళీ ఎక్స్ అనే అసెట్ ఒకటి ఉందా? బిలో ఇప్పుడే ఎక్స్ కలిపారా లేదా చెప్పండి? మరి దానికి కొంచెం ఇవ్వాలా లేదా? మళ్ళీ ఏ రేషియోలో ఇస్తాము? బిలో
బిలో మీరు ఒకసారి ఇక్కడ చూస్తే ఆగండి. ఏ బి సి ఎక్స్ వై. ఏ ఎంత? ఒరిజినల్ కాస్ట్ చెప్పండి. 500, 750, 1100, 600, 900. మీకు ఏం చెప్పాను? ఫస్ట్ ఏబిసికి ఈ ఎక్స్ ని అలోకేట్ చేస్తామా లేదా? చేసేటప్పుడు ఎంత చేసాను చెప్పండి ఒక్కొక్క దానికి. 72 ఎంత అలోకేట్ చేశాను? 216, 312. అంతేనా కదా చెప్పండి. అవునా కాదా చెప్పండి. ఇదేమో ఒరిజినల్ వాల్యూస్, ఇదేమో ఎక్స్ తాలూకా వాల్యూస్. ఒప్పుకుంటారా? మొత్తం కలిపి ఎంతని చెప్పాము? 572, 966, 1412. అవునా కాదా చెప్పండి. దీంతో మనం ఏం కంపేర్ చేసాము? రికవరబుల్ అమౌంట్స్ కంపేర్ చేసాం. చేసినప్పుడు ఫస్ట్ దానికి ఎంత అన్నారు? 600 కాబట్టి నో ఇంపైర్మెంట్ లాస్. సెకండ్ దానికి 900 కాబట్టి 66 ఇంపైర్మెంట్ లాస్. మళ్ళీ దీంట్లో ఏమున్నాయి? రెండు ఉన్నాయి. ఏమేమి ఉన్నాయి? 750 ఉంది, 216 ఉంది. అవునా కదా చెప్పండి. మరి 750కి 216కి ఎంత అలర్ట్ చేస్తారు చెప్పండి. ఆ రేషియోలో అలర్ట్ చేస్తారా లేదా? మీరు ఏం చేయాలి? 66 ఇంటూ 750 డివైడెడ్ బై 966 ఏనా? ఎంత చెప్పండి? 49. దీనికి ఆబ్వియస్లీ ఇది బ్యాలెన్సింగ్ ఫిగర్. 66 లో 49 అయిపోతే ఇంకెంత? 17 కాదా చెప్పండి. అవునా కాదా చెప్పండి. అంతేనా? సరిపోయిందా? 59, 16 సరిపోయిందా లేదా చెప్పండి. సరిపోలేదా? ఏమ్మా 51 అయితే దీనికి ఎంత వచ్చి చెప్పండి. 15 కాదా చెప్పండి. ఓకేనా కాదా? ఒప్పుకుంటారా లేదా? మరి దీని పరిస్థితి ఏంటో చూద్దామా. దీనికి ఎంత ఉందా? దీనికి 1400 ఉందంటే దీనికి కూడా మళ్ళీ ఏం చేస్తా చెప్పండి. 1400 అంటే దీనికి కూడా ఎంత వచ్చింది ఇంపైర్మెంట్ లాస్? 12. మళ్ళీ 12 ఎవరెవరికి అలొకేట్ చేయాలి? ఎవరెవరు ఉన్నారు మళ్ళీ ఈసారి? 1100 ఉన్నారు, 312 ఉన్నారు. అవునా కాదా చెప్పండి. మళ్ళీ ఆ రేషియోలో అలర్ట్ చేస్తామా లేదా? చేయండి. 12 ఇంటూ 1100 డివైడ్ బై 1412 ఎంత చెప్పాలి? 9.348. ఎంత తీసుకున్నాడు? రౌండ్ ఫిగర్ లో వేస్తాడా? 9.348, 9 వేస్తాడు, 3 వేస్తాడు. మనం మీరు కావాలంటే ఎగ్జాక్ట్ గా కావాలన్నా చేసుకోండి. ఓకేనా కాదా చెప్పండి. ఇక్కడ వరకు ఓకేనా? ఒప్పుకుంటారా లేదా? మీరు నాకు చెప్పండి. ఆఫ్టర్ దిస్ అలొకేషన్ వీటి పరిస్థితి ఏంటో చెప్పగలరా నాకు ఇప్పుడు? ఏ తాలూకా పరిస్థితి ఏంటో చెప్పగలరా? ఏ ఒరిజినల్ కాస్ట్ ఎంత చెప్పండి. ఏ ఒరిజినల్ కాస్ట్ 500 కాదా? 500కి ఇప్పుడే ఇంపైర్మెంట్ లాస్ ఫ్రెష్ గా ఎంత వేశారు? 51. అవునా కాదా? సారీ, ఏకి ఏం లేదు కదా. ఏకి ఎంత అవుద్ది? ఏకి ఏమి వేయకపోతే 500, 500 గానే ఉంటుందా లేదా చెప్పండి. బి ఎంత చెప్పండి పరిస్థితి. వీకేమో యాక్చువల్ ఒరిజినల్ కాస్ట్ 750. 750 ఇప్పుడు ఎంత వేసాము? 51 వేసామా లేదా? 690. ఓకేనా కదా చెప్పండి. నెక్స్ట్ సి ఫస్ట్ వేసేద్దాం. సికి ఎంత చెప్పండి పరిస్థితి. 1100. 1100కి ఎంత వేసాం? 9 వేసామా లేదా చెప్పండి. 1100 మైనస్ 9 ఎంత? 1091 కదా చెప్పండి. ఇప్పుడు ఇంకో రెండు ఉన్నాయి, గుర్తున్నాయా? ఎక్స్ వైలు. ఎక్స్ కి ఎంత ఒరిజినల్ కాస్ట్? 600. ఎక్స్ కి రెండు వేసాం. ఇక్కడ ఒకటి వేసాము, ఇక్కడ ఒకటి వేసాం. మొత్తం ఎంత వేసాం? 18 వేసాం. అవునా కాదా చెప్పండి. 600 లో 18 తీసేయండి ఎంత? 580. లాస్ట్ వైకి వైకి 200. అది 200 అంటే 200 వేస్తాం. ఓకేనా కాదా చెప్పండి. ఓకేనా కాదా? ఇప్పుడు అదే అడిగాడు, ఇంకేం అడిగాడా? ఇప్పుడు మొత్తం కలిపి ఎంత చెప్పండి. ఇవన్నీ కలపండి ఒకసారి. 1200, 1300 ఎంత ఎంత? 73,072 రూపీస్ మొత్తం కంపెనీ తాలూకా వాల్యూ. ఒప్పుకుంటారా లేదా? మొత్తం కంపెనీకి కూడా మళ్ళీ ఇచ్చాడా లేదా రికవరబుల్ అమౌంట్? ఎంత ఇచ్చాడు? 3200. అంటే ఇంపైర్మెంట్ చేయాలా లేదా? మొత్తం కంపెనీకి మళ్ళీ ఇంపైర్మెంట్ చెక్ చేయాలి. 3200 ఉంది కదా. మొత్తం కంపెనీ తాలూకా క్యారింగ్ అమౌంట్ ఎంత ఉంది? 3072 ఉంది. పర్వాలేదు కదా. ఇంపైర్మెంట్ చేయాల్సిన అవసరం ఉందా? లేదు. ఒకవేళ ఇంప్లిమెంట్ చేయాల్సిన అవసరం వచ్చింది అనుకోండి, మళ్ళీ మీరు ఏం చేయాలి? ఫర్ ఎగ్జాంపుల్ ఈ రికవరబుల్ అమౌంట్ 3000 ఉంది అనుకో. మళ్ళీ మీరు ఏం చేస్తారు చెప్పండి. 72 ఇంపైర్మెంట్ లాసా? ఈ 72 ఎవరికి అలోకేట్ చేయాలి చెప్పండి. ఏకి, బికి, సికి, ఎక్స్ కి, వైకి. ఏ రేషియోలో చెప్పండి. ఇప్పుడు కొత్త అమౌంట్స్ వచ్చాయి కదా, ఈ రేషియోలో అలాట్ చేయాలి. ఎప్పుడైనా ఇంపైర్మెంట్ లాస్ జరిగితే ఫస్ట్ చిన్న దాన్ని చూడండి. ఫస్ట్ దానికి మొత్తం చేసేయండి. అలాగలా పెద్దవానికి చూసుకోండి. ఓకేనా? ఫస్ట్ ఇండివిజువల్ గా ఏబిసి ఎక్స్వై ఉన్నాయి కదా, ఇండివిజువల్ గా ఏవి వాటికి చూడగలరో చూసేయండి. తర్వాత మొత్తం కంపెనీ యాజ్ ఎ హోల్ కి చూడండి. అర్థమైందా లేదా?
ఒకటే ఇవన్నీ చేసేస్తాం. మన బాధ ఎక్కడంటే ఇదిగో ఇది ఈ రేషియోస్ దగ్గరే పెంట్రేటస్ అదొక్కటి మాత్రం చూసుకోవాలి. ఓకేనా కాదా చెప్పండి. ఓకే, క్లియరా? నెక్స్ట్ క్వశ్చన్ వెళ్ళొచ్చా? నేను చూసుకోండి, ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయేమో అడగండి. అయిందా అవ్వలేదా? అవ్వలేదు కదా. చేద్దామా థర్డ్ క్వశ్చన్? సార్ జాగ్రత్తగా చూడాలి. పేరెంట్ ఎక్వైర్స్ 80% ఉన్నదా లేదు లేదనుకుంటా ఇందులో. ఒకసారి చూద్దాం. ఉంటే మళ్ళీ ఏం చేయలేం. చూద్దాం, ఉంటే ఏం చేయలేం. ఇందాక దాంట్లో అయితే ఉంది. అవన్నీ పర్వాలేదు, అవన్నీ ప్రాబ్లం లేదు. 80% ఓనర్షిప్ ఇంట్రెస్ట్ కొన్నామంట. ఓకే. సినర్జీ ఉంది. 80% కొంటే మరి బాధ. మళ్ళీ స్టార్ మార్క్ పెట్టుకోండి. 80% ఉంది కదా బాధ. ఎంత ఇప్పటికి ఎన్ని స్టార్ మార్కులు పెట్టాం మనం? పైన 2 స్టార్టింగ్ లో, అక్కడ 3, ఇక్కడ ఒకటి 4. ఇప్పుడు 4 పెట్టాం. 4 క్వశ్చన్ల తర్వాత చూద్దాం అనుకున్నాం. ఓకేనా? ఇది చూడండి, ఫోర్త్ క్వశ్చన్ చేస్తాం కదా. ఇది చేస్తాం కదా. క్యాష్ ఫ్లోస్ ఇచ్చాడు, వాల్యూ ఇన్ యూజ్ మనమే లెక్కెట్టాము. ఎలా లెక్కెట్టాం? డిస్కౌంటింగ్ చేసాము, వాల్యూ ఇన్ యూజ్ లెక్కెట్టాం, ఫెయిర్ వాల్యూ లెస్ కాస్ట్ తో కంపేర్ చేసాం. ఇవన్నీ చేస్తాం ఈ సమ్. ఇది సేమ్ క్వశ్చన్ అంట. ఆగండి, సేమ్ క్వశ్చన్ కంటిన్యూషన్ అంటే ఏం చెప్తున్నారు చూడండి. Assuming in the above question, there is no change in estimated future cash flows and discount rate. Fair value less cost అసలు నెక్స్ట్ ఇయర్ మారింది. ఆగండి, ఒకసారి చేయాలి ఇది మళ్ళీ. ఒకసారి ఈ క్వశ్చన్ కూడా చేస్తేనే బెటర్. మళ్ళీ ఒకసారి ఆగండి, కంటిన్యూషన్ క్వశ్చన్ కదా, ఒకసారి చూద్దామా. మెషినరీ ఎంత కొన్నామంట? 100 కోట్లు పెట్టి కొన్నామంట. యూస్ఫుల్ లైఫ్ ఎంత అంట? 5 years. రెసిడ్యూల్ వాల్యూ ఎంత? నిల్. స్ట్రైట్ లైన్ మాత్రం వాడుతున్నామంట. అంటే ప్రతి ఇయర్ డిప్రిసియేషన్ ఎంత చెప్పండి? 20 crores అయినా కాదా? ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషన్, రకరకాల క్యాష్ ఫ్లోస్ ఇచ్చాడు. 31st March 2002 వరకు వెళ్ళిపోయాం. మనం కూడా క్యారింగ్ అమౌంట్ పట్టుకెళ్ళిపోదాం. అక్కడికి పట్టుకెళ్ళిపోదాం లేదా చెప్పండి. 100 లో 20 పోతే ఎంత? 80 crores క్యారింగ్ అమౌంట్. ఒప్పుకుంటారా లేదా చెప్పండి. ఒప్పుకుంటారా లేదా? ఇప్పుడు వాల్యూ ఇన్ యూజ్ లెక్కెడదామా? వీటన్నిటికి ఏం చేస్తాం? ప్రజెంట్ వాల్యూ లెక్కెడితే ఎంత వచ్చింది? 75.31 అంట. వాల్యూ ఇన్ యూజ్ 75.31. ఫెయిర్ వాల్యూ లెస్ కాస్ట్ అసలు ఎంత? 70. రికవరబుల్ అమౌంట్ ఎంత చెప్పండి? విచ్ ఎవర్ ఇస్ హైయర్ అంటే ఎంత? 75.31 అయినా కదా చెప్పండి. రికవరబుల్ అమౌంట్ 75.31. క్యారింగ్ అమౌంట్ ఎంత ఉంది? 80 ఉంది. అంటే క్యారింగ్ అమౌంట్ దాటిస్తుందా? వెంటనే ఇంపైర్మెంట్ లాస్ రాయాలా? ఎంత రాయాలి? 80 మైనస్ 75.31 ఎంత? 4.69. ఒప్పుకుంటారా లేదా చెప్పండి. ఫస్ట్ ఇయర్ లో ఇంపైర్మెంట్ లాస్ 4.69. అది ఒక్కటే అడిగాడు ఫస్ట్ క్వశ్చన్, అది అయిపోయింది. అది మనం మొన్నే చేసాం. ఇప్పుడు ఏంటో చూద్దామా. 31st March 2003 అంటే నెక్స్ట్ ఇయర్కి వెళ్ళాడా? నెక్స్ట్ ఇయర్కి వెళ్ళినప్పుడు మనకు కూడా బుక్స్ వాల్యూ ఏమవుతుందో చూద్దామా. ఇప్పటికి ఎంత ఉంది? కొత్త వాల్యూ ఎంత? 75.31 అయినా కాదా చెప్పండి. అదే కదా ఇందాక లెక్కెట్టారు. 80 ఉన్నది కాస్త 4.69 ఇంపైర్మెంట్ లాస్ అయితే 75.31 పట్టుకెళ్లారా లేదా? ఇది ఎన్ని ఇయర్స్ ఉంటుంది ఇకపోయినా? 5 years లో 1 year అయిపోయిందంటే ఎన్ని ఇయర్స్? 4 years అంటే 1 year డిప్రిసియేషన్ ఎంత చెప్పండి. ఎంత? అది తీసేయండి. అది తీసేస్తే ఎంత చెప్పండి. 75.31 56 అంటే 48 అనుకోవచ్చా? అనుకోవచ్చా లేదా చెప్పండి. ఇదేంటి? క్యారీయింగ్ అమౌంట్. తర్వాత ఏం జరిగింది చూద్దామా. ఎస్టిమేటెడ్ ఫ్యూచర్ క్యాష్ ఫ్లోస్ ఏం మారలేదంట. కాకపోతే ఇక్కడ ఈ పాత పట్టించుకోకూడదు. ఇప్పుడు మనం ఎక్కడున్నాం? మనం ఎక్కడున్నాం రా? 2003 ఎండింగ్ లో ఉన్నామా లేదా చెప్పండి. 2003 ఎండింగ్ లో ఉంటే ఇంకా 3 క్యాష్ ఫ్లోస్ ఉన్నాయి. ఏంటండి? 30, 40, 10. ప్రజెంట్ వాల్యూ లెక్కెట్టగలరా మళ్ళీ కొత్తది? డైరెక్ట్ గా ఈ 3 ప్లస్ చేసేయచ్చా? చేయకూడదు. ఎందుకు చేయకూడదు? అవి ఆ నెక్స్ట్ ఇయర్కి వెళ్ళిపోయి. ఇప్పుడు మీరు ఏం చేయాలి? 1 డివైడెడ్ బై ఎంత? 1.1 ఈజ్ ఈక్వల్ టు ఇంటూ ఎంత? 30 అయినా? అవునా కాదా చెప్పండి రా. 30 అయినా కాదా? 30 అయినా కాదారా? మనం ఎక్కడున్నాం చెప్పండి రా. 31st March 2003కి వెళ్ళాం రా. ఓకేనా కాదా? ఆ రోజు క్యారింగ్ అమౌంట్ ఎంత చెప్పండి రా. రే, క్యారింగ్ అమౌంట్ ఎంత చెప్పండి రా. ఎంత ఉండేది? ఫస్ట్ 75.31. 31 ఉండేది. 4 years లో డిప్రిసియేషన్ అంటే 1 year కి by 4 అయిపోద్దా లేదా చెప్పండి. ఇంటూ 3/4 అని రాసుకోవచ్చా? ఎంత చెప్పండి అని చెప్పారు. ఇది క్యారింగ్ అమౌంట్ రా. ఓకేనా కాదా? కొత్త వాల్యూ ఇన్ యూజ్ లెక్కెడుతున్నాను నేను. వాల్యూ ఇన్ యూజ్ యాజ్ ఆన్
31 March 2003 క్యాష్ ఫ్లో సేమ్ క్వశ్చన్ లోనే వాడుకోమన్నాడు. అంటే ఎంత ఉంటాయి? 30, 40, 10. మీరు ఏం చేయాలి? క్యాష్ ఫ్లోస్ 30, 40, 10 ప్రజెంట్ వాల్యూ ఏ రేట్ వాడతారు? 10%. వాడి చెప్పండి ఎంత? 67.84 ఏనా? ఓకేనా కాదా చెప్పండి. ఇది వాల్యూ ఇన్ యూస్. ఓకేనా కాదా చెప్పండి. సరిపోయిందా? అందరికి అదే వచ్చిందా? ఇంకోటి ఏంటి? ఫెయిర్ వాల్యూ లెస్ కాస్ట్ సెల్లేనా? అది ఇచ్చాడా? ఇచ్చాడు కదా క్వశ్చన్ లో. కొత్త ఫెయిర్ వాల్యూ లెస్ కాస్ట్ సెల్ ఇచ్చినట్టున్నాడు కదా. 40 crores అంట. ఫెయిర్ వాల్యూ లెస్ కాస్ట్ సెల్ 40. అదే రికవరబుల్ అమౌంట్ ఏమో చెప్పండి. విచ్ ఎవర్ ఇస్ హయ్యర్ అయినా? హయ్యర్ అంటే 67.84 అయినా కదా చెప్పండి. సో రికవరబుల్ అమౌంట్ ఎంత? 67.84. బుక్స్ లో వాల్యూ ఎంత ఉంది? 56.48 అయినా కదా? అంటే ఇదే కేసు. ఇంపైర్మెంట్ లాస్ రివర్స్ చేయొచ్చా లేదా చెప్పండి. కానీ రివర్స్ మాక్సిమం ఎక్కడ వరకు చేయొచ్చు? డిప్రిసియేషన్ ఇవాళ వరకు తీసుకొని ఇంపైర్మెంట్ లాస్ లేకపోయింది ఉంటే, అంటే స్టార్టింగ్ లో 100 కోట్ల మీద 2 years అయింది కాబట్టి ఇంటూ 3/5 అనొచ్చా? 60 crores ఉండుండేదా యాజ్ ఆన్ డేట్? మీరు రివర్స్ చేస్తే మాక్సిమం ఎక్కడ వరకు చేయొచ్చు? 60 వరకు రివర్స్ చేయొచ్చు. ఉందా లేదా 60 వరకు మన దగ్గర? హ్యాపీగా ఉంది. 56.48. 60 crores కి దీనికి ఎంత డిఫరెన్స్? 3.52 అయినా కాదా చెప్పండి. సో రివర్సల్ మహా అయితే ఎంత చేస్తారు? 3.52 చెయ్యాలి. ఎందుకు? 60 కోట్లకు మించి వెళ్ళకూడదు మళ్ళీ అసెట్. ఎందుకంటే అసలు ఇంపైర్మెంట్ లాసే లేకపోయినా ఈ రోజుకి అది ఎంత ఉండిండేది? 60 crores అయినా కాదా? ఎందుకురా? ఒరిజినల్ కాస్ట్ ఎంతరా? 100ఏనా? 2 years అయిందా? 2 years డిప్రిసియేషన్ ఎంత పోతుంది? 20 పోద్దా? అంటే ఎంత ఉండేది? 60 అయినా కాదా చెప్పండి. అంటే ఒరిజినల్ వరకు వెళ్ళగలరా? అంతకు మించి వెళ్ళగలరా? వెళ్ళలేదు. సో ఇప్పుడు నేను ఎంత రివర్స్ చేస్తాను చెప్పండి. ఆన్సర్ ఏది? ఎక్కడ్రా? హవెవర్ యాజ్ పర్ పారాగ్రాఫ్ ఇంపైర్మెంట్ లాస్ నాట్ రివర్స్డ్. 4.69 షల్ నాట్ బి రివర్స్డ్. రికవరబుల్ అమౌంట్ ఎంత వచ్చింది మనకి? 67.84. సరిపోయిందా లేదా? క్యారింగ్ అమౌంట్ ఎంత లెక్కెట్టారు మీరు? 56.48 ఏనా? అంత లెక్కెట్టారు. సరిపోయింది. రివర్స్ చేయొచ్చా అంటే మనకి 60 వరకు వెళ్ళొచ్చు కదా. చేయొచ్చు. After providing for 2 years depreciation. However, as per paragraph 116, an impairment loss is not reversed just because of the passage of time, sometimes called unwinding of discount, even if the recoverable amount of the asset becomes higher than carrying amount. ఏ? అలాగే ఒక్క నిమిషం ఆగండి. నిన్న మనం ఈ పాయింట్స్ ఎక్కడ చూడలేదు. ఒక్క నిమిషం ఆగండి. ఇది ఎంత పేజ్ నెంబర్? ఇంపైర్మెంట్ లాస్ థియరీ బుక్ పేజ్ నెంబర్ ఎంత? 42. ఫోన్ వాడుకుంటండి. సిటీ లేని వాళ్ళు అందరూ ఒక దగ్గరే కూర్చున్నారు. See? ఇదంతా చెప్పండి రా. పేజ్ నెంబర్, థియరీ నోట్స్ పేజ్ నెంబర్ రా. ఛీ, నువ్వు మాట్లాడుకోరా. బారోయింగ్ కాస్ట్ లోకి వెళ్ళిపోయినాడు. పెద్ద మనిషి లేచారు. ఎంత? ఎంతరా? ఆ, ఆగండి ఇక్కడ. ఈ క్వశ్చన్ కదా, ఒకసారి ఆగండి. రివర్సల్ ఆఫ్ ఇంపైర్మెంట్ లాస్ ఒకసారి చూడండి. ఇంపైర్మెంట్ లాస్ క్యాన్ బి రివర్స్డ్ ఇఫ్ ఆన్ డేట్ ఆఫ్ రివర్సల్ క్యారింగ్ అమౌంట్ ఇస్ లెస్ దాన్. ఓకే. ఫస్ట్ క్యారింగ్ అమౌంట్ ఆన్ డేట్ ఆఫ్ రివర్సల్ ఆఫ్ ఇంపైర్మెంట్ లాస్. క్యారింగ్ అమౌంట్ at which it should be shown at reversal of impairment loss. Okay. 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 However, if impairment loss, okay, ఇవన్నీ తెలుసు మాకు. తర్వాత ఉంది. If recoverable amount, if recoverable amount of asset becomes higher than carrying amount only. ఓహో, ఓకే. ఆగండి. ఒకసారి చూడండి. అంత సేమే, అంత సేమే. ఇక్కడ రికవరబుల్ అమౌంట్ ఎంత వచ్చింది ఈసారి? ఎంత వచ్చింది రికవరబుల్ అమౌంట్? మనం హయ్యర్ ఆఫ్ ఏవే చూసాం. 67.84, 40 అయినా చూసాము. అవునా కదా చెప్పండి. అప్పుడు ఎంత తేల్చాము? 67.84 అని తేల్చాం. అవునా కదా? ఇక్కడ గెలిచింది ఏంటి? వాల్యూ ఇన్ యూజా లేకపోతే ఫెయిర్ వాల్యూ లెస్ కాస్ట్ సెల్లా? వాల్యూ ఇన్ యూజే కదా. ఆడు ఏమంటున్నాడంటే, ఒకవేళ వాల్యూ ఇన్ యూజ్ వల్ల రికవరబుల్ అమౌంట్ కనుక ఎక్కువైంది అనుకోండి,
అప్పుడు దాని రీజన్ ఏమై ఉండొచ్చు అంట, డిస్కౌంటింగ్ వల్ల మాత్రమే ఇది జరుగుండొచ్చు. అంటే డిస్కౌంటింగ్ అన్వైండింగ్ అవుతుంది కదా, అవునా కదా? సో వాటికి మాత్రమే అది రీజన్ అయి ఉండొచ్చు. సో అప్పుడు ఇంపైర్మెంట్ లాస్ రివర్స్ చేయొద్దు అంటున్నాడు. అంటే సేమ్ క్వశ్చన్ లో ఒకవేళ కనుక వాల్యూ ఇన్ యూజ్ ఏమో 40 వచ్చింది అనుకో, వాల్యూ ఇన్ యూజ్ 40 వచ్చింది. ఇంకోటి ఏంటి, ఫెయిర్ వాల్యూ లెస్ కాస్ట్ టు సెల్ ఏమో 67 అంత ఉంది కదా, ఎంత వచ్చింది అది? 67.84 వచ్చింది అనుకో, అప్పుడు నువ్వు రివర్స్ చేయాలి. ఇప్పుడు రికవరబుల్ అమౌంట్ ఏంటి, 67.84. కాకపోతే ఈసారి 67.84 రావడానికి రీజన్ ఏంటి, ఫెయిర్ వాల్యూ మారింది. ఫెయిర్ వాల్యూ మారడం వల్ల రికవరబుల్ అమౌంట్ మళ్ళీ పెరిగింది అనుకో, అప్పుడు ఇంపైర్మెంట్ లాస్ కూడా రివర్స్ చేయాలంట. కానీ ఫెయిర్ వాల్యూ మారడం వల్ల కాకుండా వాల్యూ ఇన్ యూజ్ వల్ల మారింది అనుకో, అప్పుడు దాని మీనింగ్ ఏంటి, అన్వైండింగ్ జరగడం వల్ల. అన్వైండింగ్ అంటే ఏంటి, మనం వాల్యూ ఇన్ యూజ్, వైండింగ్ ఆఫ్ డిస్కౌంట్, అన్వైండింగ్ ఆఫ్ డిస్కౌంట్ మనం ఎక్కడ మాట్లాడాము, డీకమిషనింగ్ కాస్ట్ చేసాము ఒక సమ్, ఇండియస్ 16 సమ్స్ చేసామా మనం. డీకమిషనింగ్ లైబిలిటీ ప్రతి ఇయర్ అన్వైండింగ్ జరుగుతుంది. అన్వైండింగ్ అంటే ఏం లేదురా, ఇందాక వాల్యూ ఇన్ యూజ్ ఎంత ఉంది, ఇందాక వాల్యూ ఇన్ యూజ్ ఎంత ఉంది, ఇందాక లెక్కెట్టా కదా, 75.31 అయినా కాదా చెప్పండి, అవునా కాదా చెప్పండి. ఈ 75.31 కాస్త 67.84 అయిందా లేదా చెప్పండి. అంటే ఇక్కడ ఏం జరిగింది, జస్ట్ డిస్కౌంట్ ఫ్యాక్టర్ ఒకటి మారింది. క్యాష్ ఫ్లోస్ ఏమైనా మారాయా, మీకు గుర్తుందా ఆడు ఏం చెప్పాడు, క్యాష్ ఫ్లోస్ అన్ని సేమ్ ఉన్నాయి, సేమ్ డిస్కౌంట్ రేట్ వాడియండి అని అన్నాడు. అంటే క్యాష్ ఫ్లోస్ ఏం మారలేదు, జస్ట్ డిస్కౌంటింగ్ కాస్త 1 ఇయర్ లేట్ అవ్వడం వల్ల వాల్యూ కాస్త మారింది. అందువల్లే వాల్యూ న్యూస్ గెలిచింది. అవునా కాదా చెప్పండి. సో కేవలం అన్వైండింగ్ వల్ల మాత్రమే వాల్యూ ఇన్ యూస్ కనుక ఎక్కువ వచ్చింది అనుకోండి, అప్పుడు మనం ఇంపైర్మెంట్ లాస్ రివర్స్ చేయకూడదు. ఓకేనా కాదా? ఒకసారి మనం ఇప్పుడు ఇంపైర్మెంట్ లాస్ రివర్సల్ కాన్సెప్ట్ అంతా ఒక్కసారి ఒక చార్ట్ లాగా గీసుకుందాం. ఓకేనా? ఫస్ట్ ఇంపైర్మెంట్ లాస్ ఎప్పుడు రాస్తాను చెప్పండి, క్యారీయింగ్ అమౌంట్ ఈజ్ మోర్ దాన్ ఏంటి, రికవరబుల్ అమౌంట్. రికవరబుల్ అమౌంట్ అంటే ఏంటో చెప్పండి, హయ్యర్ ఆఫ్ వాల్యూ ఇన్ యూస్ ఆర్, అదే వాల్యూ ఇన్ యూస్ అయ్యా, ఫెయిర్ వాల్యూ లెస్ కాస్ట్ సెల్ అయినా కాదా చెప్పండి, అవునా కాదా? ఇది రాసుకున్న తర్వాత నెక్స్ట్ మనం ఏం చెప్పాము, అప్పుడు ఇంపైర్మెంట్ లాస్ రికాగ్నైజ్ చేస్తాం. ఎక్కడ రికాగ్నైజ్ చేస్తాం, దెన్ ఇమీడియట్ గా మనం ఏం చేస్తున్నాం, ఇమీడియట్ గా ఏం చేస్తున్నాం చెప్పండి, ఇంపైర్మెంట్ లాస్ తీసుకెళ్లి పిఎన్ఎల్ లో వేసేస్తాం. ఇది ఓకేనా కాదా, ఇది ఫస్ట్ స్టెప్, ఇది ఎప్పుడు చేసేది, ఓకేనా కాదా? ఫస్ట్ ఇది రాసేయండి ఫాస్ట్, రివర్సల్ జరిగితే ఏం చేయని చెప్తాను. రాసారా ఇది, రాసారా, ఓకేనా? ఒకసారి జాగ్రత్త చూడండి, ఓకేనా? నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ ఏం చెప్పాను నేను, ఆగండి ఇక్కడే రాసియండి. ఇమీడియట్ గా ఇంపైర్మెంట్ లాస్ పిఎన్ఎల్ వేసేయమని చెప్పాను కదా, బట్ ఇఫ్ ఎర్లియర్ రీవాల్యుయేషన్ రిజర్వ్ ఉందనుకోండి, రీవాల్యుయేషన్ రిజర్వ్ ఎగ్జిస్ట్, అప్పుడు మీరు ఏం చేయాలి, రీవాల్యుయేషన్ రిజర్వ్ ఉంటే ముందు మీరు ఏం చేయాలి, ఫస్ట్ డెబిట్ రీవాల్యుయేషన్ రిజర్వ్, నెక్స్ట్ బ్యాలెన్స్ అమౌంట్ కి ఏం చేయాలి, పిఎన్ఎల్ లో తోయాలి. ఒప్పుకుంటారా? రీవాల్యుయేషన్ రిజర్వ్ మొత్తం వాడిమన్నాను కదరా, డెబిట్ చేసిమంటున్నా. గుడ్ విల్ గురించి నేను మా మామూలు జనరల్ కేసెస్ చెప్తున్నాను. ఓకేనా? ఫాస్ట్ రారా, ఓకే. ఒకసారి జాగ్రత్త చూడండి, ఇప్పుడు రివర్సల్ జరిగింది అనుకోండి,
రివర్సల్ ఆఫ్ ఇంపైర్మెంట్ లాస్ లో మనం రకరకాలు నేర్చుకున్నాం. ఫస్ట్ గుడ్ విల్ అనుకోండి, నాట్ పాసిబుల్. అంతేనా కదా చెప్పండి? అంతేనా కదా? అదర్స్ కి అయితే మళ్ళీ రెండు చూస్తున్నాం. రివర్సల్ ఆఫ్ ఇంపైర్మెంట్ లాస్ అంటే ఫస్ట్ ఇక్కడ రాసింది అంటే ఏంటి బ్రాకెట్ లో, రికవరబుల్ అమౌంట్. ఈసారి రికవరబుల్ అమౌంట్ ఎక్కువ ఉంది, మోర్ దాన్ క్యారింగ్ అమౌంట్. అంతేనా కదా చెప్పండి? అప్పుడే కదా రివర్సల్ ఆఫ్ ఇంపైర్మెంట్ లాస్ జరుగుతుంది. అప్పుడు రీజన్ ఫర్ రివర్సల్ ఓన్లీ అన్వైండింగ్ అయితే, అన్వైండింగ్ ఆఫ్ డిస్కౌంట్, నో చేంజ్ ఇన్ క్యాష్ ఫ్లోస్ వైల్ క్యాల్కులేటింగ్ వాల్యూ ఇన్ యూస్. అప్పుడు నో రివర్సల్. అదర్ రీజన్స్, అదర్స్ అయితే రివర్సల్ ఉంటుంది. మాక్సిమం ఎక్కడ వరకు రివర్స్ చేయొచ్చు? అప్ టు క్యారింగ్ అమౌంట్ ఆఫ్ అసెట్ ఇఫ్ no impairment loss was recognized earlier. ఓకే, క్లియరా? ఇది వచ్చా? ఓకేనా? ఇప్పుడు ఈ క్వశ్చన్ లో అందుకే మనం ఏం చేసాం, రివర్సల్ చేసామా చేయలేదా? చెయ్యలేదు. ఓకే, ఇది చేసామా? సిక్స్త్ క్వశ్చన్ జూలై 21 పేపర్ చేసాం కదా నన్ను. రివర్సల్ ఇంపైర్మెంట్ లాస్ లేదని కొన్ని చేసాం. సెవెంత్ క్వశ్చన్ చేయాలి. సెవెంత్ వన్ చూద్దామా? సిక్స్త్ వన్ అయిపోయింది, నిన్న చేసాము. సెవెంత్ వన్ చూడండి. ఆన్ 31st March 2001, XYZ makes following estimates of cash flows. ఏం చెప్పాడు? వన్ ఆఫ్ ఇట్స్ అసెట్ లొకేట్ ఇన్ యుఎస్ఏ. యుఎస్ఏ లో ఉన్న అసెట్స్ అంట. ఓకేనా? వాడే చెప్తున్నాడు క్యాష్ ఫ్లోస్ ఏంటి, క్యాష్ ఫ్లోస్ ఎందుకు ఇచ్చి ఉంటాడు, దేని లెక్కడానికి? వాల్యూ ఇన్ యూస్. ఓకేనా కదా? అప్లికబుల్ డిస్కౌంట్ రేట్ ఇండియాలో అయితే ఎంత ఉందంట? 15%. యుఎస్ లో ఎంత ఉంది? 10%. ఓకేనా కాదా చెప్పండి? ఇప్పుడు వాల్యూ ఇన్ యూస్ లెక్కెట్టండి అని అంటారు. మీరు గుర్తుపెట్టుకోండి, ఇలా అడిగినప్పుడు మీరు రెండు విధాలుగా మీకు బుర్ర పనిచేస్తుంది. ఒకసారి ఏమనుకుంటారు, అన్ని క్యాష్ ఫ్లోస్ ని ప్రతి ఇయర్ ఎక్స్పెక్టెడ్ రేట్ ఉంది కదా, అవునా కదా చెప్పండి? ప్రతి ఇయర్ ఎక్స్పెక్టెడ్ రేట్ తో ఇండియాలోకి మారిస్తాం అనుకోండి, డాలర్స్ అన్నిటిని రూపీస్ లోకి మార్చేసాం అనుకోండి, రూపీస్ రేట్ ఎలాగో ఉంది కదా, దాన్ని వాడి ప్రెసెంట్ వాల్యూ లెక్కెట్టేస్తే సరిపోద్దని అనుకుంటాం. అవునా కదా చెప్పండి? అవునా కదా? కానీ అలా చేయకూడదు. ఇండియాస్ 36 ఏం చెప్పిందంటే, ఫస్ట్ మెయిన్ ఏంటి, యుఎస్ లోనే కదా డబ్బులు వస్తుంది, ముందు యుఎస్ రేట్ వాడి డిస్కౌంట్ చేయండి. యుఎస్ లో రేట్ ఎంత ఉందో డిస్కౌంటింగ్ రేట్ అదే వాడి డిస్కౌంట్ చేయండి. ఆ రోజు రేట్ ఎంత ఉంది డిస్కౌంట్ రేట్ యుఎస్ఏ లో? 10% ఉందా? 10% వాడి $80, $100, $20 కి ప్రెసెంట్ ప్రెసెంట్ వాల్యూ లెక్కటండి. 1 డివైడెడ్ బై 1 డివైడ్ బై ఏం చేయాలి? 1.1 ఈజ్ ఈక్వల్ టు ఇంటూ ఏంటి? 80. అవునా కదా? M ప్లస్ 1 డివైడెడ్ బై 1.1 ఈజ్ ఈక్వల్ టు ఇంటూ ఏంటి? 100. M ప్లస్ 1/1.1 3 times ఈజ్ ఈక్వల్ టు కొడతారు ఇంటూ 20. M ప్లస్ ఎంత వచ్చింది?
170.4 ఎంత వచ్చిందా? అవునా కదా చెప్పండి. ఇప్పుడు ఇవేంటి, డాలర్సా రూపీసా? ఇప్పుడు దీన్ని యాజ్ ఆన్ డేట్ కి తీసుకొచ్చాం కదా. యాజ్ ఆన్ డేట్ ఇప్పుడు దీని వాల్యూ ఎంత ఉంది? రూపీ వాల్యూ 45 రూపీస్ పర్ డాలర్ అంట. ఒక డాలర్ 45 రూపీస్ అయితే $170 ఎంత అంటే ఇంటూ 45 అయినా కదా, 7668. ఇది లెక్కెట్టాలి, ఇలాగే లెక్కెట్టాలి. ఓకేనా కాదా చెప్పండి. అర్థమైందా లేదా? ఎందుకంటే రీజన్ ఏంటి, మీకు రీజన్ చెప్పాను కదా. ఎందుకంటే డాలర్స్ ఎక్కడ వస్తున్నాయి? యుఎస్ లో వస్తున్నాయి కాబట్టి అక్కడ ఇంట్రెస్ట్ రేట్ ఎంత ఉందో దాన్ని యూస్ చేసి డిస్కౌంట్ చేయడమే కరెక్ట్. ఓకేనా కాదా చెప్పండి. మరి ఇవన్నీ ఎందుకు ఇచ్చాడు సార్? మనం తప్పు చేస్తామని ఇచ్చాడు. ఓకేనా కాదా? నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామా? చిన్నపిల్ల క్వశ్చన్. 100, 200, 300 ప్రాబిలిటీస్ ఇచ్చాడు. ఎక్స్పెక్టెడ్ క్యాష్ ఫ్లోస్ ఎంత అంట? 100 ఇంటూ 10%, 200 ఇంటూ 60%, 300 ఇంటూ 30%. చిన్నప్పుడు క్వశ్చన్లు రా నాయన. ₹100 రావడానికి 10% ఛాన్స్ ఉందంటే 100 ఇంటూ 10% ఎంత? 10. 200 ఇంటూ 60% ఎంత? 120. 300 ఇంటూ 30% ఎంత? 90. మొత్తం కలిపి ఎక్స్పెక్టెడ్ క్యాష్ ఫ్లోస్. ఓకేనా కాదా చెప్పండి. ఇందులో ఏం లేదురా నాయన, నేను చెప్పడానికి ఇందులో ఏం లేవు. ఓకేనా కాదా? 9th క్వశ్చన్ చూద్దామా? 9th క్వశ్చన్ చూడండి, జాగ్రత్త చూసి చెప్పండి నాకు. ఇది కొంచెం జాగ్రత్త చూడాలి. ఇక్కడ మీరు చూస్తే సేమ్ 1000 రావడానికి ప్రాబిలిటీస్ ఏం చెప్పాడు? 10, 60, 30 చెప్పాడు. కాకపోతే ఒక్కొక్క ఇయర్ లో మళ్ళీ డిస్కౌంట్ రేట్ ఒక్కొక్కటి చెప్పాడు. ఒక్కొక్క ఇయర్ లో డిస్కౌంట్ రేట్ ఒక్కొక్కటి చెప్పాడు. ఇప్పుడు మీరు ఏం చేయాలి తెలుసా? ఫస్ట్ ఆ 1000 ని ఆ డిస్కౌంట్ రేట్ వాడి తెచ్చాడు ఇక్కడికి. తెచ్చాక అప్పుడు ఆ ప్రాబిలిటీస్ తో మల్టిప్లై చేసి, అంటే ఏం తెలుసా? ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ ఇయర్ లో డిస్కౌంట్ రేట్ ఎంత ఉంటుందని చెప్పాడు? 5% అయినా. అప్పుడు మీరు ఏం చేయాలి చెప్పండి? 1/1.05 అయినా ఎంత చెప్పండి? 0.95238 అయినా కాదా? ఇంటూ 1000 రూపీస్ ఎంత చెప్పండి? 952.38. అంతేనా కదా చెప్పండి. ఇది ఫస్ట్ ఇయర్. సెకండ్ ఇయర్ ఎలా లెక్క చెప్పండి? ఎలా లెక్కెడతారని అడిగాను. అదే చేయండి, నాకు చేసి చెప్పండి. ఏ రేట్ వాడతారు అని అడుగుతున్నా. 5.25 రేట్ వాడాలా వాడకూడదా అని అడుగుతున్నాను. ఆ సెకండ్ ఇయర్ కి ఏమి ఇచ్చాడు? 5.25% అని చెప్పాడు కదా. మీరు ఏం చేయాలి? 1/1.0525 ఈజ్ ఈక్వల్ టు 2 టైమ్స్ కొడతారు. ఓకేనా కాదా చెప్పండి. ఓకేనా కాదా? ఎంత వచ్చింది? 0.90273. దాంతో మల్టిప్లై చేస్తే ఎంత? 902.73 అన్నా కాదా చెప్పండి. నెక్స్ట్ ఇంకోటి ఏంటి? లాస్ట్ థర్డ్ ఇయర్ కి ఎంత? 5.5% ఏం చేయాలి? 1/1.1055. ఎన్నిసార్లు కొడతారు? 3 టైమ్స్ ఇంటూ 1000 ఎంత చెప్పండి? 851.61. ఇప్పుడు దీన్ని మీరు ఏం చేస్తారు? ఆ ప్రాబిలిటీస్ ఉన్నాయి కదా, 10, 60, 30. ఆ ప్రాబిలిటీస్ మల్టిప్లై చేస్తే పికప్ వచ్చేస్తుంది. చిన్న క్వశ్చన్లు అన్ని, కానీ అన్ని 2 మార్క్స్ బిట్ రావడానికి ఛాన్స్ ఉంది. ఓకేనా? అన్ని చిన్న క్వశ్చన్స్. ఇందాకలేమో డైరెక్ట్ క్యాష్ ఫ్లోస్ కాబట్టి హ్యాపీ చేస్తాం. ఇప్పుడు మళ్ళీ డిస్కౌంట్ రేట్స్ ఉన్నాయి కాబట్టి మళ్ళీ ఏం చేసాం? ఫస్ట్ దీన్ని రకరకాలుగా ప్రజెంట్ వాల్యూ లెక్కెట్టుకొని ఫస్ట్ ప్రజెంట్ వాల్యూ లెక్కెట్టేసాం. దానికి అప్పుడు ఇన్ని రకాల ప్రజెంట్ వాల్యూలకి ప్రాబిలిటీ ఉంది కదా, అప్పుడు దాన్ని బట్టి చేసాం. ఓకేనా కాదా చెప్పండి. నెక్స్ట్ 10th క్వశ్చన్ చూద్దామా? చూడండి, ఇలాంటి పదాలు వాడేటప్పుడు ఎక్స్పెక్టెడ్ క్యాష్ ఫ్లోస్ ఎలా లెక్కెట్టాలి చూడండి, చాలా ఇంపార్టెంట్ బిట్. ఖచ్చితంగా ఒక్కొక్కటి ఒక్కొక్క బిట్. ఇంకా ఎస్టిమేటెడ్ అమౌంట్ ఫాల్స్ సమ్వేర్ బిట్వీన్ 50 నుంచి 250 మధ్యలో ఉంది అని చెప్పాడు అనుకోండి. బట్ నో అమౌంట్ ఇన్ ద రేంజ్ ఈజ్ మోర్ లైక్లీ దాన్ ఎనీ అదర్ అమౌంట్. అంటే అన్ని వాల్యూస్ కి ఈక్వల్ ఛాన్స్ ఉందని చెప్పాడు. 50 నుంచి 250 లోపల పడొచ్చు, అన్నిటికీ ఈక్వల్ ఛాన్స్ ఉంది. అంటే 51 రావచ్చు, 52 రావచ్చు, 53 ఏదైనా రావచ్చు. అప్పుడు మీరు డైరెక్ట్ గా ఏం చేస్తారు తెలుసా? 50 + 250/2 చేసి ఇలాంటి పదం వాడితే మీరు ఇలా చెయ్యాలి. ఓకేనా కాదా చెప్పండి. ఓకే, నెక్స్ట్ దానికి వెళ్దామా? నెక్స్ట్ పదం చూడండి, ఎస్టిమేటెడ్ అమౌంట్. సేమ్ అలాగే చెప్పాడు, 50 నుంచి 250. కానీ మోస్ట్ లైక్లీ ఎంత ఉండొచ్చు అంట? 100 ఉండొచ్చు అంట. హవెవర్ ద ప్రాబిలిటీస్, ఒక్కొక్క దానికి ఎంత ప్రాబిలిటీ ఉందో తెలుసా? తెలియదు. దేనికి ప్రాబిలిటీ తెలియకపోతే మనం అన్నిటికీ ఈక్వల్ ప్రాబిలిటీ అనుకుంటామా లేదా? ఈసారి ఎన్ని అమౌంట్స్ ఉన్నాయి మన దగ్గర? 3 ఉన్నాయి. 50 ఉంది, 100 ఉంది, 250 ఉంది. అప్పుడు మనం ఏం చేస్తాం? మళ్ళీ /3. ఓకేనా కాదా చెప్పండి. నెక్స్ట్ ఏం చెప్పాడు? 50 రావడానికి 10% ఛాన్స్ ఉందంట, 250 రావడానికి 30% ఛాన్స్, 100 రావడానికి 60%. ఇది ఈజీ చేయొచ్చా లేదా?
ఇందాకలే చేసాం కదా, 50 into 10% ప్లస్ 250 into 30% ప్లస్ 100 into 60%. అదొక విధానం. ఇదేం పెద్ద పెద్ద క్వశ్చన్లు ఏం కాదు. ఇవన్నీ దేనికి? ఏదో బిట్ అడుగుతాడు కదా, ఆ బిట్ అడిగేటప్పుడు ఎక్స్పెక్టెడ్ క్యాష్ ఫ్లోస్ ఎలా కనుక్కోవాలని. ఓకేనా? ఫస్ట్ మీరు చేస్తారులే, లాస్ట్ ది చేస్తారు, ఈ మధ్యలో అది కూడా చేసేయగలరు. మోస్ట్ లైక్లీ అమౌంట్ 100 అన్నారు కదా, 100 అనికండి. 50 + 100 + 250/3. ఓకేనా కాదా చెప్పండి. అర్థమైందా లేదా? క్లియరా? 11th క్వశ్చన్ చూడండి. 11th వన్ ఇదేనా పెద్ద క్వశ్చన్, ఇంకేమైనా ఉన్నాయా? 12th వన్ కూడా ఉంది కదా. 11, 12 పెద్దది. 13th వన్ కూడా చేయాలి కదా. 13 చేయాలి, 14 చేయాలి. ఓ, ఇటు సైడ్ ఏదో చేస్తాం కదా, సెకండ్ వన్ చేస్తాం నిన్న, July 21 పేపర్ క్వశ్చన్ చేస్తాం కదా, సేమ్ రివర్సల్ ఆఫ్ ఇంపైర్మెంట్ లాస్, అది చేస్తాం. అంటే 1 చేయాలి. అంటే 1, 2, 3, 4, 5 క్వశ్చన్లు ఉన్నాయి. నీట్ గా ప్రశాంతంగా చేసుకుందాం ఒక్కొక్కటిగా. ఫస్ట్ ఏం చేద్దాం? 11th వన్ అవుతుంది. ఫస్ట్ పద్ధతి డైరెక్ట్ గా ఫస్ట్ చిన్న చేద్దాం. 12th వన్ కూడా చిన్నదే, 13 చిన్నదే, 14 చిన్నదే కంపేర్. 14 చేద్దాం చూడండి. ఫస్ట్ 14th వన్ చదవండి. 14th వన్ చదవండి. 5 క్వశ్చన్లు ఉన్నాయిరా. 11, 12, 13, 14 ఫస్ట్ క్వశ్చన్ ఆర్టీపీలు. 5 క్వశ్చన్లు చేస్తే క్లోజ్. చెప్పాను కదా, క్లోజ్ అయిపోయిన వెంటనే వెళ్ళిపోవచ్చు. 14th క్వశ్చన్ చూద్దామా. ఆన్ 1st January, జాగ్రత్త చదవండి, ఏమైనా పాయింట్స్ అక్కడికక్కడే అండర్లైన్ చేస్తుంది. ఎన్టీడీ క్యూ పర్చేస్డ్ మెషిన్ ఎంత కొన్నామంట, మెషిన్ ఎంత అంట 2 lakh. ఎస్టిమేటెడ్ యూస్ఫుల్ లైఫ్ ఎంత? డిప్రిసియేషన్ స్ట్రైట్ లైన్ మెథడ్ అంట. అంటే ఎంత చెప్పండి ప్రతి ఇయర్ డిప్రిసియేషన్? 2,40,000 బై ఎంత? 20 years అయినా కాదా? అంటే ప్రతి ఇయర్ డిప్రిసియేషన్ ఎంత? 12,000. ఒప్పుకుంటారా లేదా చెప్పండి. అసెట్ హ్యాస్ బిన్ రీవాల్యూడ్ ఆన్ 1st January ఇయర్ 3 వరకు వెళ్ళాడంటే మనం కూడా కళ్ళు మూసుకొని ఫస్ట్ ఏం చేయాలి చెప్పండి. ఫస్ట్ ఇయర్ 1 లో ఎంత ఉంది అది క్యారింగ్ అమౌంట్? 2,40,000. డిప్రిసియేషన్ ఎంత అని చెప్పారు పర్ ఇయర్ కి? ఎంత? 12,000. ఎందుకు? ఫర్ 20 years అన్నాడు కాబట్టి. అంతేనా కదా చెప్పండి. థర్డ్ ఇయర్ కి వెళ్ళేసరికి ఎంత అవుతుంది చెప్పండి. ఇది 2 years డిప్రిసియేషన్ అయిపోయి ఉంటుందా? 2,40,000 ఎంత పోయి ఉంటుంది? 24,000 డిప్రిసియేషన్ పోయి ఉంటుందా? పోయి ఎంత మిగిలి ఉంటుంది చెప్పండి. 2,16,000. ఏంటిది? క్యారింగ్ అమౌంట్ అయినా కాదా చెప్పండి. అవునా కాదా? ఆ రోజుకి ఏదో వాల్యూస్ ఇచ్చాడు కదా. అసెట్ హ్యాడ్ బిన్ రీవాల్యూడ్ టు 2,50,000. అంటే మీరు నాకు ఏం చేస్తుంటారు చెప్పండి. 2,16,000 ని 2,50,000కి రీవాల్యూ చేశారంటే లాభమా నష్టమా? లాభం వచ్చిందంటే తీసుకెళ్ళి ఎక్కడ వేస్తారు చెప్పండి. రీవాల్యుయేషన్ రిజర్వ్ లో వేస్తారు. అది ఎక్కడ ఉంటుంది చెప్పండి. అదే ఓసీఐ లో ఉంటుందా లేదా? రిజర్వ్ సర్ప్లస్ లో ఓసీఐ లో ఉంటది. ఆ డబ్బులు ఎక్కడికి వస్తాయి చెప్పండి. చివరిలో అసెట్ అమ్మేసిన తర్వాత ఎక్కడికి వస్తుంది? రీటైన్ ఎర్నింగ్స్ కి వెళ్ళిపోతుంది. సో ఫస్ట్ రీవాల్యుయేషన్ రిజర్వ్ లో వేసాం అమౌంట్. ఎంత వేసాం చెప్పండి. 250 - 216 ఎంత? 34,000. ఒప్పుకుంటారా లేదా? ఇక్కడ వరకు ఓకేనా కాదా? ఇది ఇయర్ 3 లో జరిగిన పంట. ఓకేనా కాదా? నెక్స్ట్ ఏం జరిగింది అంటే కొత్త వాల్యూ ఎంత చెప్పండి. న్యూ వాల్యూ ఎంత? న్యూ వాల్యూ ఆఫ్ మెషిన్ ఎంత? 250. ఇంకెన్ని ఇయర్స్ ఉన్నాయి? 2 years అయింది. ఇయర్ 3 స్టార్టింగ్ లో ఇది 2 years అయిందంటే ఎన్ని ఇయర్స్ ఉన్నాయి? 18 years ఉన్నాయి. డెప్రిసియేషన్ ఎంత చెప్పండి ప్రతి ఇయర్? ఎంత? 888. ఇది నెక్స్ట్ ఇయర్ నుంచి ఒకవేళ పడితే పడాల్సిన డిప్రిసియేషన్. అంతేనా కాదా చెప్పండి. ఓకేనా కాదా? నెక్స్ట్ ఏమన్నాడు? ఆన్ January 1 ఇయర్ 4 కి వెళ్ళాం మళ్ళీ. ఓకేనా కాదా? ఇయర్ 4 కి వెళ్ళామంటే మళ్ళీ ఏం జరుగుంటే చెప్పండి. 1 year డిప్రిసియేషన్ అయిపోయిందా లేదా? ఇయర్ 4 కి వెళ్ళేసరికి మళ్ళీ నాకు కొత్త క్యారింగ్ అమౌంట్ చెప్పగలరా లేదా మీరు? ఎంత చెప్పండి. 2,50,000లో 13,888 పోతే ఎంత మిగులుతుందో చెప్పండి. 11. ఒప్పుకుంటారా లేదా? ఇక్కడ వరకు ఎవరికైనా డౌట్ ఉందా? మళ్ళీ ఏం జరిగింది ఆ రోజు రికవరబుల్ అమౌంట్ ఎంత ఉందంటే 1 lakh ఉందంట. ఓడి అమ్మ, 1 lakh ఉందంట రికవరబుల్ అమౌంట్. క్యారింగ్ అమౌంట్ ఎంత ఉంది? 2,36,112. వెంటనే ఇంపైర్మెంట్ లాస్ అయినా కదా? ఎంత? 136,112. ఇంపైర్మెంట్ లాస్ వేస్తామా లేదా? ఇంపైర్మెంట్ లాస్ వేసేటప్పుడు P&L ఫస్ట్ డెబిట్ చేసి కొడుతుంది. రీవాల్యుయేషన్ రిజర్వ్ ఉంది కదా, ఆ రీవాల్యుయేషన్ రిజర్వ్ ఫస్ట్ వాడుకొని ఆ తర్వాత మిగతా అమౌంట్ ఎక్కడ చేస్తాం? P&L లో వేస్తాం. అవునా? ఫస్ట్ 1,36,111 లో ముందు మనం తీసుకెళ్లి దేన్ని రీవాల్యుయేషన్ రిజర్వ్ ఫస్ట్ జీరో చేస్తాం. రీవాల్యుయేషన్ రిజర్వ్ ఎంత ఉంది మన దగ్గర? 34,000 తీసియండి. తీసికి ఇంకెంత ఉంది? 1,02,111 అయినా ఇది తీసుకెళ్ళి ఎక్కడ వేస్తాం చెప్పండి. P&L వేస్తాం. ఇక్కడ వరకు ఓకేనా సార్?
ఈజీగానే ఉందా లేదా చెప్పండి. నెక్స్ట్ ఏం జరిగిందో చూద్దాం. ఫస్ట్ ఏం అయిపోయిందా? రిమైనింగ్ యూస్ఫుల్ లైఫ్ 10 years ఉంటుందంట ఇకపైన. ఇకపైన 10 years ఉంటుందంటే కొత్త వాల్యూ ఎంత? కొత్త వాల్యూ ఇప్పుడే లెక్కటది ఎంత? 1 lakh 1 lakh 10 years అంటే ప్రతి ఇయర్ డిప్రిసియేషన్ ఎంత? అయిపోయింది సార్. ఓకేనా కాదా చెప్పండి. పేరుకే చూడడానికి చాలా పెద్దదిలాగా అనిపించింది. చూసారా, మోస్ట్ ఇంపార్టెంట్ లోనే పెట్టాడు. కానీ ఈజీగానే ఉందా లేదా చెప్పండి. ఒక్కొక్కటి చూద్దాం, అది అడిగిన వాళ్ళు. ఇయర్ 2 లో క్యారింగ్ అమౌంట్ కనుక్కున్నాం, రీవాల్యుయేషన్ రిజర్వ్ ఇవ్వాల్సిన అమౌంట్ కనుక్కున్నాం, ఇయర్ 3 లో క్యారింగ్ అమౌంట్ కనుక్కున్నాం, ఇంపైర్మెంట్ లాస్ P&L ఎంత ఇవ్వాలి, రీవాల్యుయేషన్ రిజర్వ్ ఎంత ఇవ్వాలి కనుక్కున్నాం, లాస్ట్ ఇయర్ లో ఎప్రిసియేషన్ కనుక్కున్నాం. ఓకేనా కాదా? మీకు మీకు గుర్తుంటే నేను ఇండియా 16 చెప్పేటప్పుడు రీవాల్యుయేషన్ రిజర్వ్ లో ఉన్న డబ్బులు అసెట్ అమ్మేశాక మీకు ఏం చేయమని చెప్పాను? రీటైన్ ఎర్నింగ్స్ పంపించేసని చెప్పాను. ఒక ఆప్షన్ ఇచ్చాను, గుర్తుందా? ప్రతి ఇయర్ కొంచెం కొంచెం కింద కూడా రీటైన్ ఎర్నింగ్స్ పంపించుకోవచ్చురా. ఇప్పుడు రీవాల్యుయేషన్ రిజర్వ్ ఎంత వచ్చింది చెప్పండి? 34,000 వచ్చింది కదా. అవునా కాదా? ఎన్ని ఇయర్స్ ఉంది ఇంకా అసెట్ కి? 18 years ఉందా? అప్పుడు ప్రతి ఇయర్ డివైడ్ బై 18 ఎంత చెప్పండి? 1,888. ఇది ప్రతి ఇయర్ మీరు ఏం చేయొచ్చు? రీటైన్ ఎర్నింగ్స్ పంపించవచ్చు. కంపెనీకి ఆ ఆప్షన్ ఉంది. కానీ ఇక్కడ చెప్పాడు చూసారంటే, డ్యూరింగ్ ద కోర్స్ ఆఫ్ యూటిలైజేషన్ ఆఫ్ మెషిన్ ద కంపెనీ డిడ్ నాట్ ఆప్ట్ టు ట్రాన్స్ఫర్ పార్ట్ ఆఫ్ రీవాల్యుయేషన్ సర్ప్లస్ టు రీటైన్ ఎర్నింగ్స్. కంపెనీ ఆప్షన్ తీసుకోలేదండి. తీసుకొని ఉండుంటే రీవాల్యుయేషన్ రిజర్వ్ ఎంత ఉండే చెప్పండి? 34 లో ఇది పోయి ఉండేది. 1 year అయింది కాబట్టి ఎంత ఉంటుంది చెప్పండి అప్పుడు? 32,111 అంతేనా కదా చెప్పండి? అవునా కాదా? 2 వస్తుంది కదా. 32,112 అయినా కాదా చెప్పండి? ఈ 32,112 వస్తే అప్పుడు మనం ఏం చేస్తాం చెప్పండి? ఇందాకలా ఇంపైర్మెంట్ లాస్ వచ్చింది కదా, 136,111. అప్పుడు 32,112 మాత్రమే రీవాల్యుయేషన్ సర్ప్లస్ లో వేస్తాం. మిగతాదంతా తీసుకెళ్ళి ఏం చేస్తాము? P&L. ఓకేనా కాదా చెప్పండి. ఏం చెప్పకపోతే ఏం చేయాలి సార్? ఏం చెప్పకపోతే మీ ఇష్టం, ఏదైనా అజ్యూమ్ చేసుకోండి. ఓకేనా? ఇండియా 16 సమ్స్ చేసినప్పుడు మాత్రం మనం అనుకున్నాం, మరే కొంచెం కొంచెం కింద రీటైన్ ఎర్నింగ్స్ పంపిస్తున్నాడనే అనుకుంటారా అని చెప్పాను. ఇంపైర్మెంట్ లో అది ఇప్పుడు ఇండియా 16 చెప్పినప్పుడు చెప్పాను. ఇంపైర్మెంట్ లాస్ అప్పుడు మీ ఇష్టం, మీరు ఏదైనా చేసుకోండి. ఓకేనా కాదా? అర్థమైందా లేదా చెప్పండి. క్లియరా? ఇక్కడతో ఇది అయిపోయింది. ఓకే, నెక్స్ట్ 13th క్వశ్చన్కి వెళ్దాం ఒకసారి. చూద్దాం 13th క్వశ్చన్. ఇది కూడా ఈజీ అయి ఉంటది. క్వశ్చన్ సైజులే మనం చూసి ఫస్ట్ భయపడిపోతాం. చూద్దాం ఒక్కొక్కటిగా. ఒక్కొక్కటిగా చూద్దామా? పీక్యూఆర్ లిమిటెడ్ ఇస్ ద కంపెనీ. ఒక నిమిషం, రికార్డ్ అవుతుందా లేదా చూసేద్దాం. అవుతున్నావు కదరా? అవుతున్నాను. 4 క్వశ్చన్లు ఉన్నాయి, పావు గంట వేసి క్లియర్ చేసుకోవచ్చు హ్యాపీగా. ఓకే, 13th క్వశ్చన్ చూద్దామా? అరే మీకు అర్థమైంది కదా 14th క్వశ్చన్. ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే ఫస్ట్ చెప్పండి. 14th క్వశ్చన్ లో ఇది మనం ఆల్రెడీ డిస్కస్ చేసిన క్వశ్చనే. ఓకేనా కాదా చెప్పండి. 13th క్వశ్చన్ చూద్దామా? పీక్యూఆర్ లిమిటెడ్ ఒక కంపెనీ విచ్ హాస్ పర్ఫార్మ్ వెల్ ఇన్ ద పాస్ట్. పాస్ట్ లో బాగానే పర్ఫార్మ్ చేశారు. బట్ వన్ ఆఫ్ ఇట్స్ మేజర్ అసెట్స్ ఏదో చాలా బాగా డల్ అయిపోయిందంట. మేనేజ్మెంట్ ఎక్స్పెక్ట్స్ టు యూజ్ ద మెషిన్ ఫర్ ఎ ఫర్దర్ 4 years మాత్రమే వాడతామేమో అని 31st March 2006 లో కూర్చొని ఆలోచించాం. బట్ అట్ ఎ రెడ్యూస్డ్ లెవెల్. ఓకే, ఎక్విప్మెంట్ విల్ బి స్క్రాప్డ్ ఆఫ్టర్ 4 years. ద ఫైనాన్షియల్ అకౌంటెంట్ ఏం చేశాడంట? సెట్ ఆఫ్ క్యాష్ ఫ్లో ప్రొజెక్షన్స్ దీని నుంచి ఎంత వస్తాయో చెప్పాడంట. అవన్నీ ఏమవుతాయి చెప్పండి? వాల్యూ న్యూస్ లెక్కెట్టడానికి. దాని నుంచి ఎంత క్యాష్ ఫ్లోస్ వస్తాయో చెప్తున్నాడు అంటాడు. అవన్నీ దేనికి చెప్పుంటాడు రా? CFO థాట్ దట్ ప్రొజెక్షన్స్ వర్ టూ కన్సర్వేటివ్ అండ్ ఇంటెన్స్ టు యూజ్ ద హైయెస్ట్ ఫిగర్స్ ఈచ్ ఇయర్. ఆ CEO గాడేమో ఇంతకన్నా ఎక్కువ జనరేట్ చేస్తుంది, నా ఎస్టిమేట్ మీద నాకు నమ్మకం ఉందని ఆడేదో చెప్తున్నాడు. ఓకేనా? ఇంకేం చెప్పాడు? ఆడేం చెప్తున్నాడు? ఇదిగో, ఆడ హై ఫిగర్స్ చెప్పాడు కదా, దాని తర్వాత వాల్యూస్ ఇది. నెక్స్ట్ 4 years పాటు దాని నుంచి రాబోయే వాల్యూస్. ఓకేనా కాదా చెప్పండి. అంటే దీన్ని వాటి డిస్కౌంట్ చేయమని చెప్తున్నాడు ఆడు. అబౌవ్ క్యాష్ ఇన్ఫ్లోస్ షుడ్ బి అస్యూమ్డ్ టు అక్కర్ ఆన్ ద లాస్ట్ డే ఆఫ్ ఈచ్ ఫైనాన్షియల్ ఇయర్. అంటే మీరు ఏంటి 31st March 2007 లో 276. అప్పుడు దాన్ని ప్రజెంట్ వాల్యూ ఆడడానికి డిస్కౌంట్ రేట్ ఇచ్చాడా? ఇచ్చాడు. ప్రీ ట్యాక్స్ డిస్కౌంట్ రేట్ ఎంత ఉందంట? 9%. ట్యాక్స్ రేట్ ఏమైనా చెప్పాడండి? ఏం చెప్పలేదు. ప్రశాంతంగా మీరు 9% వాడి ప్రజెంట్ వాల్యూ లెక్కెట్టండి. దీన్ని వాడి ప్రజెంట్ వాల్యూ లెక్కెట్టండి అంటున్నాను. 9% వాడి ఏం చేస్తారు? 1/1.09 ఈజ్ ఈక్వల్ టు కొట్టి ఇంటూ ఎంత? 276 అయినా కాదా? ఎంత వచ్చింది? ఎంత వచ్చిందిరా? 588 ఎంత వచ్చింది?
5,88,230 వచ్చింది. ఓకేనా కాదా చెప్పండి. దీన్ని ఏమంటాం మనం? వాల్యూ ఇన్ యూజ్ అంటామా లేదా? అవునా కాదా? తర్వాత ఏం జరిగిందో చూద్దామా. కుడ్ హ్యావ్ బిన్ సోల్డ్ ఎట్ 6 lakhs అంట ఆ రోజున. అంటే ఇదేంటి ఫెయిర్ వాల్యూ అయినా కాదా చెప్పండి. ఆగండి. సెల్లింగ్ ఎక్స్పెన్స్ కూడా ఇచ్చాడు 96,000. అంటే ఫెయిర్ వాల్యూ లెస్ కాస్ట్ సెల్ ఎంత చెప్పండి? 6 lakhs మైనస్ 96,000 అయినా కాదా చెప్పండి. ఎంత? 5,04,000. ఇదేమో 5,04,000. ఇది ఎంత వచ్చింది? 588,230. రికవరబుల్ అమౌంట్ ఏమో చెప్పండి. హయ్యర్ ఆఫ్ 2 ఏనా? ఈ రెండు లేదా హయ్యర్? 588,230 ఏనా? ఇది రికవరబుల్ అమౌంట్. క్యారింగ్ అమౌంట్ ఎంత ఉంది? క్యారింగ్ అమౌంట్ ఇక్కడ ఇచ్చాడు 6,60,000 అంట. క్యారింగ్ అమౌంట్ ఎంత ఉంది? 6,60,000. డిఫరెన్స్ ఎంత చెప్పండి? 71,770. ఇది ఏమవుతుంది? ఇంపైర్మెంట్ లాస్ అయినా? ఆగండి, ఏదో పాయింట్ చెప్పండి. లాస్ట్ ఇయర్ ఎప్పుడో అది రీవాల్యుయేషన్ చేసి 36,000 రీవాల్యుయేషన్ రిజర్వ్ లో ఉందంట. అప్పుడు ఇంపైర్మెంట్ లాస్ వస్తే ఫస్ట్ ఇంపైర్మెంట్ లాస్ లో ఫస్ట్ ఏం చేస్తాం చెప్పండి? రీవాల్యుయేషన్ రిజర్వ్ ఎంత వేస్తాం? 71,770లో 36,000 ఎక్కడ వేస్తాం? రీవాల్యుయేషన్ రిజర్వ్ లో వేస్తాం. మిగతా అమౌంట్ ఎక్కడ వేస్తాం చెప్పండి? పిఎన్ఎల్ ఎంత వేస్తాం చెప్పండి అప్పుడు? 35,770. ఒప్పుకుంటారా లేదా? ఇకపైన మిషన్ డెప్రిసియేషన్ ఎంతో చెప్తారా? ఇకపైన కొత్త వాల్యూ ఎంత చెప్పండి? 588,230 అయినా కదా? కొత్త వాల్యూ అదే కదా. ఎక్స్పెరిమెంట్ చేసాక ఇదే కదరా. ఇది ఎన్ని ఇయర్స్? 4 years అయినా? డివైడ్ బై 4 ఎంత? 1,47,058. ఓకేనా కాదా? అర్థమైందా లేదా? ఓకేనా? ఒక్క నిమిషం, చిన్న పాయింట్ ఒకటి ఉంది ఇక్కడ. ఇండియన్ గవర్నమెంట్ అంట హ్యాస్ ఇండికేటెడ్ దట్ ఇట్ మే కంపెన్సేట్ ద కంపెనీ ఫర్ ఎనీ లాస్ ఇన్ వాల్యూ ఆఫ్ అసెట్స్. ఇండియన్ గవర్నమెంట్ ఏదో డబ్బులు ఇస్తానని చెప్పింది. గవర్నమెంట్ గ్రాంట్ ఇస్తానన్నది. ఓకేనా కాదా? కానీ ఒకసారి జాగ్రత్త చూడండి. ఎనీ కాంపెన్సేషన్ గివెన్ బై ద గవర్నమెంట్ వుడ్ బి అకౌంటెడ్ ఫర్ యాజ్ సచ్ when it becomes receivable. అంటే నిజంగా రిసీవబుల్ అయితేనే అది రికార్డ్ చేసుకోవాలి. అట్ దిస్ టైమ్ గవర్నమెంట్ హాస్ ఓన్లీ స్టేటెడ్ దట్ ఇట్ మే రీఎంబర్స్ ద కంపెనీ అండ్ దేర్ ఫర్ క్రెడిట్ షుడ్ నాట్ బి టేకెన్ అప్ ఫర్ ఎనీ గవర్నమెంట్ రిసిప్ట్ అని ఏదో చెప్తున్నాడు. ఇది మనం ఎక్కడ నేర్చుకుంటాం? ఇండియాస్ 20 గవర్నమెంట్ గ్రాంట్స్. ఓకేనా కదా చెప్పండి. అందులో చెప్తాం మనం. ఓకే, ప్రస్తుతానికి గవర్నమెంట్ ఏమైనా నిజంగా ఇచ్చిందా చేతికి? డిక్లేర్ చేస్తుందా? ఏమైనా చేయలేదు. అలాంటప్పుడు అలాంటివి ఏమైనా చూపిస్తాం మనం. ఓకేనా కాదా సార్? ఒకవేళ గవర్నమెంట్ ఇస్తే ఏంటి సార్ పరిస్థితి నిజంగానే? అవన్నీ ఏం చేయాలి? ఎక్కడ నేర్చుకుంటాం? ఇండియాస్. ఓకేనా కాదా చెప్పండి. ఇక్కడ వరకు ఓకేనా కాదా? క్లియరా కాదా చెప్పాలి. అయిపోయి ఇంకో క్వశ్చన్ చూడండి. ఇంకా 4 అవ్వలేదు, 5 అవ్వలేదు. ఒక క్వశ్చన్ అయిపోయి ఇంకెన్ని క్వశ్చన్లు ఉన్నాయి? 3 ఉన్నాయి. ఈజీగా ఏం చేస్తారా ఫాస్ట్గా వెళ్ళిపోయి. మీకే బెస్ట్. 12th క్వశ్చన్ చూద్దామా? 12th క్వశ్చన్ చూడండి. పెద్ద క్వశ్చన్ ఇది, కొంచెం పెద్దదేం కాదు యాక్చువల్లీ, చిన్న క్వశ్చన్ లాగే ఉంది. చూద్దామా? స్టార్ట్ చేద్దామా? ఈ లిమిటెడ్ ఓన్స్ ఏ మెషిన్ యూజ్డ్ ఇన్ ద మ్యానుఫ్యాక్చర్ ఆఫ్ స్టీరింగ్ వీల్స్. ఏదో మెషిన్ ఉందంట, స్టీరింగ్ వీల్స్ తయారు చేస్తుంది. విచ్ ఆర్ సోల్డ్ డైరెక్ట్లీ టు మేజర్ కార్ మ్యానుఫ్యాక్చరర్స్. అది మనం తయారు చేసి కార్ మ్యానుఫ్యాక్చరర్స్ అమ్ముతామండి. మెషిన్ వాజ్ పర్చేస్డ్ ఆన్ 1st April 2001 లో కొన్నాం. ఎంత పెట్టి కొన్నాము? 5 lakhs పెట్టి కొన్నాము. ఫైనాన్సింగ్ అరేంజ్మెంట్ ఆన్ విచ్ ఇంట్రెస్ట్ ఎంత అంట? 10% per annum. కానీ మీకు చెప్పాం ఇండెస్ 23 క్లియర్ గా చెప్తే తప్ప బారోయింగ్ కాస్ట్ కలుపుతామా? అసెట్ కాస్ట్ లో బారోయింగ్ కాస్ట్ ఎప్పుడు కలపాలి? అసెట్ క్వాలిఫైయింగ్ అసెట్ అయితే. క్వాలిఫైయింగ్ అసెట్ అంటే ఏంటి? 1 year కన్నా ఎక్కువ రోజులు పట్టాలి. ఓకేనా? అది ఎక్కడ చెప్పాం మనం? ఇండెస్ 23లో చదువుకుంటామని చెప్తాం. ప్రస్తుతానికి ఏం డిస్కస్ చేయట్లేదు. అంటే సింపుల్ గా చెప్పాలంటే అసెట్ రెడీ అవ్వడానికి చాలా టైం తీసుకోవాలి. ఇది వెంటనే కొనేసిన అసెట్. అవునా కదా చెప్పండి. ఇంట్రెస్ట్ అన్ని కలుపుతామా? కలపకూడదు. ఓకేనా కాదా చెప్పండి. అర్థమైందా లేదా? ఏంటంటే ఎక్కడి నుంచి ఎక్కడ తీసుకెళ్ళిపోయాడు? ఒకసారి చూద్దాం. తర్వాత ఏం చెప్పాడు? డ్యూరింగ్ ద ఇయర్ 31st March 2003 10,000 స్టీరింగ్ వీల్స్ అమ్మామంట. ఎంతకు అమ్మామంట? 190 per wheel. ఓకే, ఇంకా ఏమి ఇచ్చాడు చూద్దాం ఒకసారి. ఇంకేం అడిగాడు? మోస్ట్ రీసెంట్ ఫైనాన్షియల్ బడ్జెట్ చూస్తే కవరింగ్ ద ఎప్పటి నుంచి 1st April 2003 నుంచి 31st March 2008 వరకు ఎలా ఉండబోతుందో బడ్జెట్ గీసుకున్నామంట. క్యాష్ ఫ్లోస్ గురించి. వాల్యూ న్యూస్ అయినా? అవునా కాదా? బడ్జెట్ గీస్తే ఏమని తెలిసిందంట? కంపెనీ ఎక్స్పెక్ట్స్ టు సెల్ ఈచ్ స్టీరింగ్ వీల్ ఎంత అమ్ముతామని అనుకుంటున్నాం? 200 rupees. ప్రైస్ రైజింగ్ ఇన్ లేటర్ ఇయర్స్ ఇన్ లైన్ విత్ ఫోర్కాస్ట్ ఆఫ్ 3% per annum. పెర్ యానం కి 200 రూపాయలు 2003-04 లో ఉంటది. ఇక్కడ చూడండి, 2003-04 లో 200 రూపీస్ ఉంటుంది. అలాగే ఇప్పుడు వరకు ఇచ్చాడు? 8 వరకు ఇచ్చాడా? 4-5 ఎంత పెరుగుతుంది అని చెప్పాడు? 3%. పెంచండి 200 మీద 3%. 206. దాని మీద మళ్ళీ 3% పెంచండి. ఎంత?
ఆగండి ఒకసారి. ఆడేం చెప్పాడు? ఫోర్కాస్ట్ ఇన్ఫ్లేషన్ 3% పెర్ annum అని అన్నాడు. అంతేగాని ఇంకేమైనా చెప్పాడా? ఇంకేమైనా చెప్పాడా ఇక్కడ? ఒకసారి ఆగండి, ఇంకేమైనా చెప్పాడని చూద్దాం. డ్యూరింగ్ ద ఇయర్ ఎండెడ్ 31st March 2004 ఈ లిమిటెడ్ ఎక్స్పెక్ట్స్ టు సెల్ ఎన్ని అమ్ముతామని అనుకుంటున్నాం? 10,000 స్టీరింగ్ వీల్స్. అవి కూడా ఎలా పెరుగుతాయంట? 5% per year అంట. ఓకేనా? స్టీరింగ్ వీల్స్ కూడా మనం నెంబర్ ఆఫ్ వీల్స్ రాస్తున్నాను, క్వాంటిటీ 10,000, అవి కూడా 5% లెక్క పెరుగుతూ పోతాయి. అంటే 10,000 ప్లస్ 5% ఎంత? 10,500. దాని మీద మళ్ళీ 5% పెరుగుతాయి ఎంత? 11,025. ఇలా పెంచుకుంటూ పోతాయి. ఓకేనా కాదా చెప్పండి. అలాగే రేట్లు కూడా చెప్పాను, పనిలో పని తేలిపోతాయి. ఒకటే చేసేది అక్కడికక్కడే. ఓకేనా? క్వాంటిటీ రాస్తాను ఇక్కడ. ఓకేనా కాదా చెప్పండి రా. సేల్ ప్రైస్ కూడా చెప్పండి. ఫస్ట్ ఇయర్ 200 చెప్తారు, 206 చెప్తారు. దాని మీద ఎంత యాడ్ చేస్తారు? 3% ఎంత? 212. 18. ఆడు వేయలేదు. దాని మీద కలపండి. ఆడు రౌండ్ ఫిగర్ వేస్తాడు రా. 212.18 కి 212 వేస్తాడు. ఎందుకంటే రౌండ్ ఆఫ్ చేయమని చెప్పాడా ఏంటి? ఎక్కడైనా చెప్పుంటే ఒకవేళ రౌండ్ ఆఫ్ చేస్తాం మనం కూడా. ఎక్కడైనా చెప్పాడని చూడండి, రౌండ్ ఆఫ్ అనే పదం ఎక్కడైనా కనిపిస్తుందా? ఫోర్త్ ఇయర్ లో 5% కాదు, నెంబర్ ఈస్ ఇంక్రీజ్డ్ బై 5% అని చెప్పాడు. ఫోర్త్ ఇయర్ లో 5% అని ఎక్కడ చెప్పాడు? క్వాంటిటీ 5% పెరుగుతుంది, సేల్ ప్రైస్ 3% పెరుగుతుంది అని చెప్పాడు. అంతే. ఓకేనా కదా చెప్పండి. ఎక్కడ రౌండ్ ఆఫ్ చేయమని చెప్పలేదు. సో మీరు ఇప్పుడు ఏం చేయొచ్చు చెప్పండి. మీరు మామూలుగా పాయింట్లలోనే రాసుకోండి, పర్లేదు. 212.18 ప్లస్ ఎంత? ఎంత? 3% ఎంత చెప్పండి? 218.54 ఇక్కడ రాసుకోవచ్చు. ప్లస్ 3% ఎంత? 220.10. మీరు ఇలా కావాలంటే రాసుకోండి, ప్రాబ్లం లేదు. ఓకేనా కాదా చెప్పండి. ఆడ ఇక్కడ రాసుకున్నాడు, ఫిగర్స్ ఆర్ క్యాలిక్యులేట్ ఆన్ ఫుల్ స్కేల్, రౌండెడ్ ఆఫ్ టు నియరెస్ట్ అబ్సల్యూట్ వాల్యూ అని ఏదో చెప్పాడు. ఆడ రౌండ్ ఆఫ్ చేసుకున్నాడంట. మనం కావాలంటే మీరు అబ్సల్యూట్ ఫిగర్స్ రాసుకోండి. ఒకవేళ క్వశ్చన్ చదువుతాం కదా, ఎక్కడైనా దొరికింది అనుకోండి రౌండ్ ఆఫ్ చేసేయండి అని, మనం కూడా రౌండ్ ఆఫ్ చేద్దాం. లేకపోతే అన్ని మూసుకొని అబ్సల్యూట్ ఫిగర్స్ రాసి. ఓకేనా కాదా చెప్పండి. నెక్స్ట్ ఇప్పుడు మనం ఏం చేస్తాం చెప్పండి. సేల్స్ అంటే ఏంటి? నెంబర్ ఆఫ్ యూనిట్స్ ఇంటూ సేల్ ప్రైస్ ఏనా? అవునా కాదా చెప్పండి. అప్పుడు ప్రతి ఇయర్ సేల్స్ వస్తుంది. ఒప్పుకుంటారా లేదా చెప్పండి. ఒప్పుకుంటారా లేదా? నెక్స్ట్ ఇంకేం చదువుదామా? సో నాకు ఈ పాయింట్ అయిపోయింది, ఈ పాయింట్ అయిపోయింది, ఈ పాయింట్ కూడా అయిపోయింది, ఈ పాయింట్ ఇంకా అవ్వలేదు. కాస్ట్ గురించి చూద్దాం. ఓకేనా కాదా చెప్పండి ఇక్కడ వరకు. నెక్స్ట్ ఏంటో చూద్దామా. ఈ పాయింట్ కూడా అయిపోయింది, నెంబర్ ఆఫ్ వెహికల్స్. ఇక్కడ నెక్స్ట్ ఏంటి? ఈ లిమిటెడ్ ఎస్టిమేట్ దట్ ఈచ్ స్టీరింగ్ వీల్ కాస్ట్ ఎంత అంట? 160 రూపీస్ మ్యానుఫాక్చరింగ్ కాస్ట్ అంట, విచ్ ఇన్క్లూడ్స్ 110 వేరియబుల్ కాస్ట్, 30 ఫిక్స్డ్ కాస్ట్, 20 ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్. ఓకేనా కాదా? రకరకాల కాస్ట్లు ఉన్నాయి. 160 వేరియబుల్ కాస్ట్, ఫిక్స్డ్ కాస్ట్ ఎంత? 160 కాదు వేరియబుల్ కాస్ట్, 110 వేరియబుల్ కాస్ట్. ఫిక్స్డ్ కాస్ట్ ఎంత? 30 అంట పర్ యూనిట్ కి అయితే. ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ ఎంత? 20. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా కాస్టింగ్ లో చదువుకుని ఉంటారు, వేరియబుల్ కాస్ట్ పర్ యూనిట్ ఎప్పుడైనా మారుతుందా? మారుతుందా? మామూలుగా జనరల్ గా వేరియబుల్ కాస్ట్ పర్ యూనిట్ ఎప్పుడైనా మారుతుందా? మారుతుంది. సో ఎప్పుడైనా వేరియబుల్ కాస్ట్ ని పర్ యూనిట్ లో చూస్తారా, టోటల్ లో చూస్తారా? పర్ యూనిట్ లో చూస్తారు. కానీ ఫిక్స్డ్ కాస్ట్ పర్ యూనిట్ ఎప్పుడు మారిపోతూ ఉంటది, టోటల్ ఫిక్స్డ్ కాస్ట్ మారదు. సో ఫిక్స్డ్ కాస్ట్ ఎప్పుడైనా సరే టోటల్ వాల్యూలో లెక్కెట్టాలి. ఓకేనా కాదా? అంతేనా కాదా చెప్పండి. ఎందుకు సార్ ఈ సొల్లంతా చెప్తున్నారంటే, ఇప్పుడు ఇక్కడ కింద 1% పెరిగింది, 2% పెరిగింది అంటే మీరు 30 రూపీస్ మీద పెంచకూడదు, టోటల్ ఫిక్స్డ్ కాస్ట్ మీద లెక్కెట్టుకోవాలి. అందుకనే. ఓకేనా కాదా చెప్పండి. నేను చెప్తాను ఇప్పుడు, ఆవేశపడ. కాస్ట్ ఆర్ ఎక్స్పెక్టెడ్ టు రైజ్ బై 2004-5 లో ఎంత పెరుగుతుందని చెప్పాడు? 1%. నెక్స్ట్ ఏంటి? 2004-5 లో కదా, అంటే 3-4 లో అంతే ఉంటుందా లేదా చెప్పండి. అవునా కదా? 3-4 లో 160 రూపీస్ ఉంటుందా? 160 లో ఏమేమి ఉన్నాయి? ఫిక్స్డ్ కాస్ట్ ఉన్నాయి, వేరియబుల్ కాస్ట్ ఉన్నాయి, రకరకాలు ఉన్నాయి లేదా చెప్పండి. అవునా కాదా చెప్పండి. అంతేనా? 160 ఇంటూ ఎన్ని యూనిట్స్ మనం తయారు చేస్తుంది? 10,000 యూనిట్స్ కదా. ఎంత చెప్పండి? 160 ఇంటూ 10,000 16 lakhs ఏనా కాదా చెప్పండి. అంతేనా కాదా? నెక్స్ట్ నెక్స్ట్ ఇయర్ లో ఎంత పెరిగిందని చెప్పాడు? నెక్స్ట్ ఇయర్ లో 1% పెరిగిందని చెప్పాడా లేదా చెప్పండి. 1% పెరిగితే యాక్చువల్ గా అయితే ఇది చేసింది రాంగ్ అని నేను అంటాను. ఎందుకు? ఎందుకంటే అందులో రెండు రకాల కాస్టులు ఉన్నాయి. ఏ కాస్టులు ఉన్నాయి చెప్పండి. వేరియబుల్ కాస్ట్ ఉంది, ఫిక్స్డ్ కాస్ట్ ఉంది, ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ ఉంది. ఈ రెండు మీరు డైరెక్ట్ గా 1% పెరిగింది అనుకోండి. ఇప్పుడు దీనికి ఎంత ఉంది? ప్రజెంట్ 110 ఉంది, 30 ఉంది, 20 ఉంది. అంతేనా కదా చెప్పండి. పర్ యూనిట్ కి ఇది టోటల్ ఎంతో చెప్తారా మీరు నాకు?
ఎప్పుడైనా ఫిక్స్డ్ కాస్ట్ మాత్రమే టోటల్ లో చూసుకుంటాం. అవునా కాదా చెప్పండి. ఫిక్స్డ్ కాస్ట్ టోటల్ ఎంత ఉందో చెప్పండి. ఇప్పుడు ఆ రోజు థర్టీ రూపీస్ ఏ రోజు అయితే డిసైడ్ చేశారో ఆ రోజు 10,000 యూనిట్స్ ఉన్నాయా? 10,000 యూనిట్స్ అంటే ఎంత చెప్పండి? 3 lakh రూపీస్ ఏనా కాదా చెప్పండి. ఒప్పుకుంటారా లేదా నాకు? అవునా కదా చెప్పండి. ఇప్పుడు కాస్ట్లు పెరిగాయి అన్నాడు కదా, ఎంత పెరిగాయి అని చెప్పాడు? 1% పెరిగిందంటే మీరు ఏం చేయాలి తెలుసా? 3 lakhs కాస్త 1% పెరిగింది అనుకోవాలి, అంటే ఎంత అవుతుంది చెప్పండి? 3 lakhs 3,000 3 lakh ఫిక్స్డ్ కాస్ట్ 3 lakh 3,000. ఒప్పుకుంటారా లేదా చెప్పండి. ఇది ఫిక్స్డ్ కాస్ట్. వేరియబుల్ కాస్ట్ ఎంత చెప్తారా? 110 రూపీస్ అయినా ఒక యూనిట్ కి. ఇంటూ ఎన్ని యూనిట్స్? ఇంటూ ఎన్ని యూనిట్స్? 110 రూపీస్ కాస్త 1% పెరిగింది అంటే 110 + 1% ఇంటూ ఎన్ని యూనిట్స్? ఆ ఇయర్లో ఎన్ని యూనిట్స్ ఉన్నాయి? 10,500 యూనిట్స్ ఉన్నాయా లేదా చెప్పండి. అవునా కాదా? లాజిక్ అర్థమవుతుందా నేను అంటున్న దానికి? అప్పుడు మీరు ఇంటూ ఏం చేయాలి? 10,500 చేయాలని అంటున్నాను నేను. అంతేనా కాదా చెప్పండి. ఎంత అవుతుంది చెప్పండి? 11,550. ఒప్పుకుంటారా లేదా? ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ కూడా అంతే కదా. ఏం చేస్తారు? 20 కాస్త మళ్ళీ 1% పెరిగింది కదా. ఇంటూ ఎన్ని యూనిట్స్? 10,500 ఏనా? ఎంత చెప్పండి? 2,100. ఇప్పుడు టోటల్ ఎంత చెప్పండి కాస్ట్? 3,03,000 ప్లస్ 11,66,550 ప్లస్ 2,12,100 ఎంత? 5. అయ్యా, 11,66 16 lakh 650 ఉంది కదా, 50 ఉంది. ఓకేనా కదా చెప్పండి. ఇప్పుడు మీరు ఏం చేస్తారు? డివైడ్ బై ఎన్ని యూనిట్స్ ఉన్నాయి ఆ ఇయర్లో? ఎన్ని యూనిట్స్ ఉన్నాయి? 10,500 ఏనా? ఎంత చెప్పండి అప్పుడు? 160 16 160.16. నేను ఇక్కడ అది ఇయ్యాలని నా ఒపీనియన్. అంతే కదా. అవునా కదా చెప్పండి. లాజిక్ ఆలోచించండి. మరి ఫిక్స్డ్ కాస్ట్ వేరియబుల్ కాస్ట్ సెపరేట్ సెపరేట్ అయినా చెడ్డాడా? లాజిక్ అదైనా కాదా చెప్పండి. కింద ఎక్కడైనా చెప్పాడా? ఇన్ దిస్ కేస్ క్యాష్ ఫ్లోస్ డు నాట్ ఇంక్లూడ్. ఏం చెప్పలేదు యాక్చువల్లీ. అసలు ఎక్కడ ఏం చెప్పకుండా డైరెక్ట్ గా మీరు ఇది ఏం చేశాడు తెలుసా? +1% చేసాడు రా. 160 + 1% ఎంత? 161.6 అయినా? 161.6 అయినా అంటే రౌండ్ ఫిగర్ చేసి 162 వేసాడు. ఆ నెక్స్ట్ ఇయర్ పెరిగింది కదా, ఎంత పెరిగింది అన్నాడు? 2% పెరిగిందా? చూడండి. 161.6 + 2% ఎంత? అందుకే 165 వేసాడు. అర్థమవుతుందా? కానీ అలా చేయకూడదని నేను అంటున్నాను. అర్థమైందా లేదా? మీరు కావాలంటే ఇది రాసుకుంటారా? ఏ ఇయర్ లో ఇదంతా? 2003-4 లోనా గొడవ? ఇదేంటి ఇప్పుడు వరకు ఏనా రాసేవాడు? 3-4 ఏనా? సరే సరే. 4-5 నేను కరెక్ట్ గా ఎలా లెక్కెట్టుకోవాలో అలా లెక్కెడుతున్నాను. 6-7-7-8 నేను అన్ని వేరు వేరుగా లెక్కెట్టుకుంటానని చెప్తున్నాను. పర్ యూనిట్ కి లెక్కెట్టుదామా హ్యాపీగా? చెప్తాను చూడండి, అది కూడా ఈజీగా చెప్తా. వేరియబుల్ కాస్ట్, ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్, ఫిక్స్డ్ కాస్ట్ రెండు అన్ని మూడు రాసుకున్నా. వేరియబుల్ కాస్ట్ పర్ యూనిట్ ఎంత అని చెప్పారు? ఆ ఇయర్ లో ఎంత ఉంది? 110 అన్నా? ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ ఎంత? 20 ఏనా? ఇది జస్ట్ 1% పెంచుకుంటే వెళ్ళిపోండి, హ్యాపీగా అయిపోతుంది కదా. పర్ యూనిట్ డైరెక్ట్ లెక్కెడదాం అంటున్నాను. అర్థమైందా నేను అంటుంది? ఫస్ట్ ఇయర్ లో ఆగండి. ఫస్ట్ ఇయర్ లో 1% పెరిగింది. 1% పెంచండి. ఎంత? 111.1. ఇదంతా చెప్పండి. 20.2. నెక్స్ట్ ఇయర్ నుంచి ఎంత పెంచుతారు చెప్పండి. దీని మీద 2% పెంచాలి, అంతేనా కదా? అవునా కాదా చెప్పాలి నాకు. ఎంత చెప్పాలి పెంచేసి? 113. 32 ఏనా? అంతేనా కాదా చెప్పండి రా. నెక్స్ట్ 20.60 రాసుకోవచ్చా? నెక్స్ట్ 115.58. నెక్స్ట్ 016 అంటే 02 రాయొచ్చా? నెక్స్ట్ 117.90. ఇక్కడ 4-3 రాయొచ్చా? ఫిక్స్డ్ కాస్ట్ నేను ఫస్ట్ టోటల్ ఫిక్స్డ్ కాస్ట్ కనుక్కుంటాను. నెక్స్ట్ ఫిక్స్డ్ కాస్ట్ పర్ యూనిట్ కనుక్కుంటాను. ఓకేనా? టోటల్ ఫిక్స్డ్ కాస్ట్ ఎంత చెప్పండి. ఎలా కనుక్కున్నాం? 30 × 10,000 అంటే ఎంత అని చెప్పారు? దీన్ని ఎంత పెంచుకుంటూ పోమని చెప్పాడు? ఫస్ట్ ఇయర్ లో 1%, నెక్స్ట్ ఇయర్ నుంచి 2%. అంతేనా కదా? ఫస్ట్ టోటల్ చెప్పాను నాకు.
ఎంత చెప్పండి? 3,03,000 ఒప్పుకుంటారా? నెక్స్ట్ 2% పెంచావా? 309060 మళ్ళీ 2% పెంచండి. 3,15,000. నెక్స్ట్ ఓకేనా? దీన్ని డివైడ్ బై యూనిట్స్ చేయాలా లేదా చెప్పండి? అవునా కదా? యూనిట్స్ ఎంత చెప్పండి ప్రతిసారి? 10,000, 10,500, తర్వాత లేదా 11,025, 11,025, 11,576, 12,155. అంతేనా కదా చెప్పండి? దీనికి నేను ఏం చేయాలని చెప్తున్నాను? ఫిక్స్డ్ కాస్ట్ పర్ యూనిట్ ఇప్పుడు కనుక్కోగలం. ఎలా కనుక్కుంటాము? ఇది బై ఇదేనా కదా చెప్పండి? ఎంత? 30. అంతేనా కాదా? నెక్స్ట్ 28.85. ఎంత? 03. నెక్స్ట్ 27.23 ఏనా? నెక్స్ట్ 45. టోటల్ చెప్తారా నాకు? ఎంత ఫస్ట్ ఇయర్ లో? 160. నెక్స్ట్ ఇయర్ లో 131, 139, 149, 159, 160.15. నెక్స్ట్ మూడు చూసావా? 160.95. నెక్స్ట్ 163.83. లాస్ట్ 7. ఇలా వేస్తే కరెక్ట్ అని నా ఒపీనియన్. ఓకేనా? ఏమ్మా దీపక్, నీకు టైం పాడు ఏం ఉండవారా? వరా సాయంత్రం 5:15 అయిందిరా. మన మధ్యాహ్నం 2:30 అయిందా? మన పొద్దున్న 4 లేచిపోయినావా? రాత్రి 7:30 అయిపోయిందా? అడ్డదిట్టంగా 5:15 పడుకోవడం ఎట్లా సిగ్గులేనాడని. ఛీ, నేనంటే జిమ్కి వెళ్తున్నాను అంటున్నాను. ఓకేనా? అర్థమైందా? లాజిక్ అర్థమైంది నేను అన్నదానికి. అంతే కదా, ఆడ అన్ని ఇవ్వడానికి కూడా రీజన్ అదే అయి ఉండాలి. అంతేనా కదా చెప్పండి? ఫోటో తీసుకుంటారంటే తీసుకుంటారు. మీకు ఈ ముక్క తెలుసు కదా, ఫిక్స్డ్ కాస్ట్ టోటల్ ఎప్పుడు మారదు, వేరియబుల్ కాస్ట్ పెరగదు. ఓకేనా? తీసారా ఫోటో? ఓకేనా కాదా చెప్పాలి నాకు? ఓకేనా? ఇప్పుడు ఆడైతే మాత్రం ఇలా వేసుకున్నాడు. ఓకే, దాన్ని బట్టి ఎస్టిమేటెడ్ క్యాష్ ఫ్లోస్ వేసాడు. ఓకేనా కదా చెప్పండి? మీకు అర్థమైంది కదా మనం ఎలా వేద్దాం అనుకున్నాం, వాడు ఎలా వేసాడు. ఓకేనా? తర్వాత ఏం జరిగిందో చూద్దామా? ఈ పాయింట్ అయితే ఇప్పటికి ఇది. నెక్స్ట్ ఏం జరిగింది? డ్యూరింగ్ 2005-06 లో మెషిన్ విల్ బి సబ్జెక్ట్ టు రెగ్యులర్ మెయింటెనెన్స్. 50,000 ఖర్చు అవుతుందంట. అంటే మీరు 5-6 లో అవుట్ ఫ్లోస్ లో వేయాలా, ఇన్ఫ్లోస్ లో వేయాలా? అవుట్ ఫ్లోస్ లో ఎంత అవుతుంది చెప్పండి? 5-6 లో 50,000 అవుట్ ఫ్లో లో ఎక్స్ట్రా వేయొచ్చా లేదా? ఎక్స్ట్రా కదా, ఒక్క ఇయరే వేస్తారు. ఎక్కడ చెప్పాడు అక్కడే వేస్తారు. అంతేనా కదా? ఇది అయిపోయింది. నెక్స్ట్ 3-4 లో న్యూ టెక్నాలజీ ఏదో పెడతామంట, దానికి ఎంత ఖర్చు అవుతుందంట? 1,00,000 రూపీస్ ఖర్చు అవుతుందంట. దిస్ టెక్నాలజీ విల్ రెడ్యూస్ ద వేరియబుల్ కాస్ట్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్ స్టీరింగ్ వీల్ ఫ్రమ్ 110 to 100 అండ్ షేర్ ఆఫ్ ఫిక్స్డ్ ఓవర్ హెడ్స్ ఫ్రమ్ 30 to 15. సబ్జెక్ట్ టు అవైలబిలిటీ ఆఫ్ టెక్నాలజీ విచ్ ఇస్ స్టిల్ అండర్ డెవలప్మెంట్. ఈ పాయింట్ అలా ఉంచండి. ప్రస్తుతానికైతే ఇది నిజంగా అయిందా? అవ్వలేదు, ఇంకా డెవలప్మెంట్ ఉందా, అలా ఉంచండి. నెక్స్ట్, ఈ లిమిటెడ్ ఈస్ depreciating the machine using straight line method over machines 10-year useful life. అంటే మీరు స్ట్రైట్ లైన్ మెథడ్ వాడతారంట. అంటే స్టార్టింగ్ లో మెషిన్ కొన్నాం కదా 5 lakhs పెట్టి, కానీ మీరు స్ట్రైట్ లైన్ మెథడ్ వాడతారంట, 10 years వాడతారంట. ఇంకేం చెప్పాడా? కరెంట్ ఎస్టిమేట్ ఆఫ్ ద డిస్పోజల్ ప్రొసీడ్స్ ఫ్రమ్ సెల్లింగ్ ద మెషిన్ ఈజ్ 80,000 నెట్ ఆఫ్ డిస్పోజల్ కాస్ట్. అంటే ఏంటి? రెసిడ్యూల్ వాల్యూ ఎంత ఇచ్చాడు? 80,000 ఇచ్చాడు. ఓకేనా? 2008 లో అమ్మేద్దామని అనుకుంటున్నామండి.
ఓకేనా కాదా చెప్పండి. అర్థమైందా లేదా? ఇంకేం చెప్పాడు? డిస్కౌంట్ రేట్ ఏమో ప్రజెంట్ వాల్యూ లెక్కేయడానికి డిస్కౌంట్ రేట్ ఎంత వాడమన్నాడు? 8% వాడండి అని చెప్పాడు. ఓకేనా కాదా చెప్పండి. అర్థమైందా లేదా? ఒకసారి జాగ్రత్తగా చూద్దాం ఫస్ట్. ఇక్కడ ఆ ఇక్కడ మీకు ఏం చెప్పాడు? ఫిఫ్త్ ఇయర్ రన్నింగ్ లో మెషిన్ అమ్మేస్తాం డబ్బులు వస్తాయని చెప్పాడా లేదా? మరి ఫిఫ్త్ ఇయర్ రన్నింగ్ లో 80,000 వస్తుందా రాదా చెప్పండి. అవునా కాదా? నేను ఫిఫ్త్ ఇయర్ రన్నింగ్ లో ఇన్ఫ్లోస్ లో రాసుకోవచ్చా లేదా చెప్పండి నాకు. ఒప్పుకుంటారా లేదా? ఏ ఇయర్ లో క్యాష్ ఫ్లోస్ రాస్తున్నాను కదా ఆ ఇయర్. సో ఆ ఇయర్ లో 80,000 రాస్తున్నాను. ఓకేనా కదా? జస్ట్ నాకు ఏం లెక్కటమన్నాడు? వాట్ ఈస్ వాల్యూ ఇన్ యూజ్ ఒకటే లెక్కటమన్నాడు. మనకి ఇంపైర్మెంట్ లాస్ ఎంత అవేం అడగట్లేదు. వాల్యూ ఇన్ యూజ్ లెక్కటమన్నాడు. అంటే ఏంటి? జస్ట్ ప్రెసెంట్ వాల్యూ ఆఫ్ క్యాష్ ఇన్ఫ్లోస్ అంతే. ఓకేనా కదా చెప్పండి. సో కాకపోతే ఇక్కడ మీకు వాల్యూ ఇన్ యూజ్ లెక్కెట్టేటప్పుడు ఇట్ షుడ్ నాట్ ఇన్క్లూడ్ ద ఫాలోయింగ్ అంట. వాడు క్లియర్ గా చెప్పేశాడు కొన్ని కొన్ని పట్టించుకోకూడదు అని చెప్పాడు. ఏమేమి పట్టించుకోకూడదో చెప్పాడో చూద్దాము. దాన్ని బట్టి పైన మనం చదివిన వాటిలో అవి పట్టించుకోవచ్చా పట్టించుకోకూడదు మీరు నాకు చెప్పండి. క్యాష్ ఇన్ఫ్లోస్ ఫ్రమ్ రిసీవబుల్స్. రిసీవబుల్స్ నుంచి వచ్చే డబ్బులు పట్టించుకోకూడదు. ఎందుకు పట్టించుకోకూడదు చెప్పండి. ఆల్రెడీ సేల్స్ పట్టించుకున్నారు కదా. సేల్స్ వేసామంటే డెటార్స్, క్రెడిట్ సేల్స్, క్యాష్ సేల్స్ అన్ని వేసినట్టేనా కదా. మళ్ళీ డెటార్స్ నుంచి డబ్బులు వచ్చాయి అని చెప్పి మళ్ళీ అది కూడా వేస్తావా? అది కూడా వేస్తావా? వేయకూడదు కదా. అవునా కాదా? అలాగే క్యాష్ అవుట్ ఫ్లోస్ ఫ్రమ్ పేయబుల్స్. పర్చేస్ కూడా డైరెక్ట్ గా వేస్తావా లేదా చెప్పండి. అవునా కాదా? మళ్ళీ అలాంటప్పుడు నిజంగా పే చేసామని మళ్ళీ అలా ఇంకో క్యాష్ క్యాష్ అవుట్ లో తీసుకొచ్చా తీసుకోకూడదు. 2 సార్లు అయిపోతా లేదా? ఇక్కడ నేను సేల్స్ చేసినప్పుడే ఏం వేసాను? 10,000 యూనిట్స్ లో క్రెడిట్ సేల్స్ ఉండొచ్చు, క్యాష్ సేల్స్ ఉండొచ్చు. నేను అన్ని ఇన్ఫ్లోస్ లాగానే లెక్కెట్టుకున్నానా లేదా చెప్పండి. అవునా కాదా చెప్పండి. నెక్స్ట్ ఇంకోటి ఏంటి? క్యాష్ ఇన్ఫ్లోస్ ఆర్ అవుట్ ఫ్లోస్ ఎక్స్పెక్టెడ్ టు అరైజ్ ఫ్రమ్ ఫ్యూచర్ రీస్ట్రక్చరింగ్. మొన్న కూడా ఇలాంటి మొన్న ఈ పాయింట్ చెప్పాను. ఫ్యూచర్ లో ఏదో జరగబోతుంది, జరిగిన తర్వాత నాకు ఏదో ఒరుగుతుంది, ఇలాంటివన్నీ పట్టించుకోవచ్చా పట్టించుకోకూడదు. ఇందాక మీకు ఏదో చెప్పాడు చూసారా, ఏదో చేస్తాము ఫ్యూచర్ లో అని. అందుకే ఇప్పుడు అవి పట్టించుకుంటామా? ఓకే. క్యాష్ ఇన్ఫ్లోస్ ఆర్ అవుట్ ఫ్లోస్ ఎక్స్పెక్టెడ్ టు అరైజ్ ఫ్రమ్ ఇంప్రూవింగ్ ఆర్ ఎన్హాన్సింగ్ ద అసెట్స్ పర్ఫార్మెన్స్. ఇది కూడా ఏంటి? ఒకవేళ అసెట్ వాల్యూ పెరిగితే, అసెట్ అప్పుడు కనుక ఇలా చేస్తే అలా చేస్తే అప్పుడు ఎంత వస్తుంది, అలాంటివన్నీ పట్టించుకుంటామా? నిజంగా వచ్చేవో పట్టించుకుంటాం. ఓకేనా కాదు? క్యాష్ ఇన్ఫ్లోస్ ఆర్ అవుట్ ఫ్లోస్ ఫ్రమ్ ఫైనాన్సింగ్ యాక్టివిటీస్. అంటే ఇంట్రెస్ట్లు అలాంటివన్నీ పట్టించుకుంటామా? పట్టించుకోవద్దని చెప్పేశాడు. లాస్ట్ అండ్ ఫైనల్ ఇన్కమ్ ట్యాక్స్ పేమెంట్లు కూడా వదిలేయండి అన్నాడు. అందుకని చివర్లో ట్యాక్స్ రేట్ 30% ఇచ్చాడు కదా. పట్టించుకోవద్దు మీరు. మీరు డైరెక్ట్ గా సేల్స్ లెక్కెట్టారు ఇప్పుడు. దానికి కొన్ని ఇంకో ఇన్ఫ్లో యాడ్ చేశారు. రెసిడ్యువల్ వాల్యూ యాడ్ చేయొచ్చా లేదా? చేసామా? అవుట్ ఫ్లోస్ రాసామా? నెట్ నెట్ ఇన్ఫ్లో అవుట్ ఫ్లో ఏదో ఒకటి వస్తుందా? డిస్కౌంట్ రేట్ ఏది వాడమని చెప్పాడు? 8% వాడమని చెప్పాడా? డైరెక్ట్ గా ప్రెసెంట్ వాల్యూ కట్టేయండి అయిపోయింది సార్. ఓకేనా కాదు? ఏవేవి కలపకూడదో నాకు చెప్పాలి. చెప్పండి నాకు ఏవేవి కలపకూడదు. అదే వాల్యూ మీరు ఏవేవి పట్టించుకోకూడదు. రిసీవబుల్స్ నుంచి రాబోయే డబ్బులు, పేయబుల్స్ పే చేసే డబ్బు, ఇంకా ట్యాక్స్ అసలు సంబంధం లేదు. ఫ్యూచర్ లో ఏదో చేస్తామని చెప్పి ఇప్పటి నుంచి ఏమైనా తీసుకుంటామా? అసెట్ వాల్యూ ఫ్యూచర్ లో ఇంప్రూవ్ అవుతుందని చెప్పి దానికి సంబంధించి ఇప్పుడు ఏమైనా తీసుకుంటామా? ఓకేనా కాదా చెప్పండి. అర్థమైందా లేదా అని చెప్తామా ఏదైనా వదిలేసామా? ఫైనాన్స్ కాస్ట్ తీసుకుంటామా? తీసుకో. ఓకేనా. వాల్యూ ఇన్ యూస్ లెక్కెట్టేటప్పుడు ఇవే పాటించాలని చెప్పాడు. అర్థమైందా లేదా? ఓకేనా కాదా చెప్పాలరా బాబు. ఓకే. క్లియర్. ఓకేనా. ఇంకెన్ని క్వశ్చన్స్ ఉన్నాయి? 2 ఉన్నాయా? ఆ? వదిలినవి బిజినెస్ కాంబినేషన్ అయ్యాకరా. ఫస్ట్ 11th వన్ ఒకటి ఉంది. ఇంకోటి ఏంటి? 12. 12 చిన్నదా? 12. 12 అయిపోయింది కదా. 12 కదా ఇప్పుడు చెప్పాము. ఫస్ట్ ఆర్టీపీ క్వశ్చన్ ఉంది కదా. ఆర్టీపీలో ఫస్ట్ క్వశ్చన్ ఉంది కదరా. ఆర్టీపీలో ఫస్ట్ క్వశ్చన్ చేసేద్దాం. ఫస్ట్ చిన్నది అది చూద్దామా. చెప్పండి రా. ఏంట్రా బాబు, ముసలోళ్ళ కన్నా దారుణంగా ఉన్నారు కదరా నాయన. 3 మినిట్స్ ఆపాలా? 3 మినిట్స్ ఆపుతాను. ఆపడం అంటే వీడియో ఆపను. 3 మినిట్స్ ఆగి స్టార్ట్ చేద్దాం. ఎందుకురా అంత లాస్ట్ క్లాస్కి వెళ్ళినప్పుడు అమ్మా నాకు పెద్ద నొప్పి వచ్చేస్తుంది రా బాబు. మీరు మాత్రం పలకరు, రెస్పాండ్ అవ్వరు. పొద్దున్న నుంచి ఒకలాగా ఉంటారా, సాయంత్రం అయ్యేసరికి ఏం వద్దు పోయాక. ఐడెంటిటీ లాస్ట్ తోసేయడం బెటర్ ఏమో అనిపిస్తుంది. అంటే ఇది నీకు వదిలేస్తావా ఏ ఫోన్ ఎఫ్ఆర్ ఐడెంటిటీ ఎలాగైనా వినొచ్చురా, ఇది వినలేరేమో అని భయమేరా నాకు.
నువ్వు పెద్ద పీకేస్తా సొల్లిగాడు. ఫోన్ మాత్రం వాడడం మాత్రం ఆపవు కానీ నువ్వు మగోడికి అయితే ఫోన్ ఇంటి దగ్గర పెట్టిస్తారు. ఫోన్ ఇంటి దగ్గర సరే కొన్ని ఫోన్ పొద్దున్న వచ్చినట్టు నాకు ఇచ్చేది. క్లాస్ అయినప్పుడు క్లాస్ అయిపోయిన నీకు ఇస్తా. ఇన్కమ్ ట్యాక్సెస్ ఉంది కదా. ఆ, మరి అప్పుడు నీకు చూసి ఈ రోజు తయారయ్యాడు మీ వాడు ఫోన్లు వాడగానే. ఎవడు మీ వాడు అంటే మొన్న వచ్చాడా? బిజినెస్ కాంబినేషన్ వస్తాడా? మండే కాదు, ట్యూస్డే. ఆ సగంలో వచ్చాడు అనుకోరా. చేసేద్దామా సమ్? టూ సమ్సే కదా. మీరు ఎలాగ వినేది లేదు కదా. ఫస్ట్ సమ్ చూడండి. ఫస్ట్ క్వశ్చన్ చూడండి. ఆన్ 31st March 2001, Vision Limited acquired 80% నాన్ కంట్రోలింగ్ ఇంట్రెస్ట్ ఉందా? ఏం బాధరా నాయన. సర్లే, స్టార్ మార్క్స్ ఎన్ని ఆపాం రా ఇప్పటికి? 5 5 ఆపాం కదా. బిజినెస్ కాంబినేషన్ లో ఆ క్వశ్చన్ తో పాటు ఈ క్వశ్చన్ కూడా ఉన్నాయని అనుకోవాలి. ఇంకో క్వశ్చన్ ఏంటి? లాస్ట్ క్వశ్చన్ 11th క్వశ్చన్. ఇది కూడా అదేనే కాంబినేషన్ కాదు. చూద్దాం. 11th క్వశ్చన్, లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్. చూద్దామా? ఇలియా లిమిటెడ్ ఈజ్ అ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ విచ్ డీల్స్ ఏదో మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్నారు. చాలా రకాల ప్లాంట్స్ ఉన్నాయి. దేర్ ఈస్ అ మిషనరీ ఏ ఇన్ బరోడా ప్లాంట్ విచ్ ఈస్ యూజ్డ్ ఫర్ ద పర్పస్ ఆఫ్ బాటిలింగ్. అంటే మన కూల్ డ్రింక్స్ కదా తయారు చేస్తున్నాం, దాని బాటిల్ అన్ని అవన్నీ అక్కడ తయారు చేస్తాం. ఓకే. దేర్ ఈస్ వన్ మోర్ మెషినరీ విచ్ ఇస్ మెషినరీ బి క్లబ్డ్ విత్ మెషినరీ ఏ. అంటే మెషినరీ బి మెషినరీ ఏ కలిపి వాడుతున్నాం అంటే. మెషినరీ ఏ can individually have an output and also sold independently in the open market. అంటే ఏ కావాలంటే ఒక్కటే కావాలంటే అమ్ముకోవచ్చు అంట. ఓకేనా? కానీ మెషినరీ బి కెనాట్ బి సోల్డ్ ఇన్ ఐసోలేషన్ అండ్ వితౌట్ క్లబ్బింగ్ విత్ మెషినరీ ఇట్ కెనాట్ ప్రొడ్యూస్ అవుట్పుట్ యాజ్ వెల్. అంటే క్యాష్ జనరేటింగ్ యూనిట్ ఏమవుతుంది చెప్పండి? ఏ బి కలిపితేనే అవుతుంది. అదే కదా మన క్యాష్ జనరేటింగ్ యూనిట్ అంటే. ద కంపెనీ కన్సిడర్స్ దిస్ గ్రూప్ ఆఫ్ అసెట్స్ యాజ్ క్యాష్ ఆడే చెప్తున్నాడు. క్యాష్ జనరేటింగ్ యూనిట్ అండ్ అండ్ ఇన్వెంటరీ ఎంత ఉంది? 2 lakhs ఉంది. గుడ్ విల్ ఎంత ఉంది? 1.5 lakhs ఉంది. ఈజ్ ఇన్క్లూడెడ్ ఇన్ ద క్యాష్ జనరేటింగ్ యూనిట్. ఈ క్యాష్ జనరేటింగ్ యూనిట్ లో భాగంగానే ఇంకో 2 అసెట్స్ ఉన్నాయి. ఏంటంటే ఉన్నాయి, ఇన్వెంటరీ ఉంది, గుడ్ విల్ ఉంది. ఎంత ఉందంట? 1.5. ఓకే. మెషినరీ ఎప్పుడు కొన్నామంట? 1st April 2013లో కొన్నామంటే ఎంత పెట్టుకున్నాం? 10 lakhs పెట్టుకున్నాం. రెసిడ్యూల్ వాల్యూ ఎంత ఉంది? 50,000. యూస్ఫుల్ లైఫ్ 10 years అని చెప్పాడు. అంటే ఎంత చెప్పండి డిప్రిసియేషన్? 10 lakhs మైనస్ 50,000 డివైడ్ బై 10 అంటే ఎంత? 95,000 అయినా కాదా చెప్పండి. ఇది దీని పరిస్థితి. దీని పరిస్థితి ఏంటో చూద్దామా? 1st April 2015లో కొన్నాం, 5 lakhs పెట్టుకున్నాం విత్ నో రెసిడ్యూల్ వాల్యూ. యూస్ఫుల్ లైఫ్ ఎంత అంట? దానికి 10 years. అంటే దానికి ఎంత డిప్రిసియేషన్? 50,000. కాకపోతే అది ఫస్ట్ 2 years లేదు మీరు చూస్తే. అది 13 లో కొన్నాం, ఇది 15 లో కొన్నాం. ఓకేనా కదా చెప్పండి. కంపెనీ ఎక్స్పెక్ట్స్ క్యాష్ ఫ్లోస్ ఇన్ ద నెక్స్ట్. మెషిన్ ఏకి సంబంధించి క్యాష్ ఫ్లోస్ ఇచ్చాడు. దేనికి ఇచ్చి ఉంటాడు? మెషిన్ ఏకి తాలూకే వాల్యూ న్యూస్ కనుక్కోవడానికి. అవునా కదా చెప్పండి. ఏం చెప్పాడు? నెక్స్ట్ 5 years కి ఇచ్చాడు. 150, 150, 1 చెప్పాడు. ఎక్స్క్లూడింగ్ రెసిడ్యూల్ వాల్యూ కాకుండా. అంటే రెసిడ్యూల్ వాల్యూ ఎంత చెప్పండి? నెక్స్ట్ 5 years కే కదా ఇచ్చాడు. అప్పుడే 5. చూద్దాం ఆగండి. ఇది వచ్చాడు ఇక్కడికి. డిస్కౌంట్ చేయడానికి ఏ రేట్ వాడమని చెప్పాడు? 10%. ఇంకేమైనా చెప్పాడని చూద్దాం, తర్వాత చూద్దాం. 31st March 2018 కరెంట్ మార్కెట్ వాల్యూ ఎంత ఉంది ఎస్టిమేట్ చేశారంట? 7 lakhs ఉందని ఎస్టిమేట్ చేశారంట. వాల్యుయేషన్ ఫీజ్ ఏమో ₹1,00,000 అయిందంట. దేర్ ఈస్ నో నీడ్ టు డిస్మాంటిల్ ద మెషినరీ బిఫోర్ డెలివరింగ్ ఇట్ టు ద బయర్. డిస్మాంటిలింగ్ కాస్ట్ 1.5 lakhs. స్పెషలైజ్డ్ ప్యాకింగ్ కాస్ట్, లీగల్ ఫీజులు ఏవేవో ఇచ్చాడు. కంగారు పడకండి, అన్ని చూద్దాం. ఇన్వెంటరీ పరిస్థితి ఏంటి? ఇండియస్ 2 ప్రకారం లెక్కెట్టామంట. ఇన్వెంటరీస్ బాగానే ఉన్నాయంట. రికవరబుల్ వాల్యూ ఆఫ్ సిజియు మొత్తం కలిపి ఎంత అంట? 10 lakhs. క్యాష్ జనరేటింగ్ యూనిట్ యాజ్ ఎ హోల్ చూస్తే ఎంత ఉందంట? 10 lakhs. క్యాష్ జనరేటింగ్ యూనిట్లు ఎన్ని ఉన్నాయి? 4 ఉన్నాయి. ఏ, బి, ఇన్వెంటరీ, గుడ్ విల్. నెక్స్ట్ ఇయర్ కంపెనీ హెస్ డన్ ద అసెస్మెంట్ ఆఫ్ రికవరబిలిటీ ఆఫ్ క్యాష్ జనరేటింగ్ యూనిట్ అండ్ ఫౌండ్ దట్ నెక్స్ట్ ఇయర్ ఏమో క్యాష్ జనరేటింగ్ యూనిట్ ఎంత ఉందంట? 11 lakhs ఉందంట. ఫస్ట్ ఇయర్ లో 10 lakhs ఉంది కదా, నెక్స్ట్ ఇయర్ లో 11 lakhs ఉంది.
రికవరబుల్ అమౌంట్ ఆఫ్ మెషిన్ ఆ 2019 లో మెషిన్ ఏ తాలూకా రికవరబుల్ వాల్యూ ఎంత ఉంది? 450. ఏబి కలిపితే ఎంత ఉంది? 760 ఉందని చెప్తున్నాడు. రకరకాలు చెప్పాడు రా, చాలా పాయింట్స్ మాట్లాడాడు. ఓకే, ఫస్ట్ ఏం అడిగాడు? కంప్యూట్ ద ఇంపైర్మెంట్ లాస్ ఆఫ్ క్యాష్ జనరేటింగ్ యూనిట్ అండ్ క్యారింగ్ వాల్యూ ఆఫ్ ఈచ్ అసెట్ 31st March 2018 కి పరిస్థితి ఏంటో చెప్పండి అని అడిగాడు. మనం కంగారు పడకుండా ఒక్కొక్కటిగా చేద్దాం. నాకు చెప్పండి, మెషినరీ ఏ తాలూకా డిప్రిసియేషన్ రేట్ కనుక్కున్నా, డిప్రిసియేషన్ ఎంత కనుక్కున్నామా లేదా? ఎంత? 10 lakhs minus 50,000 డివైడెడ్ బై ఎంత? 10 years అంటే ఎంత చెప్పండి? 95,000. ఇప్పటికి 31st March 2018 కదా క్వశ్చన్, అవునా కదా? ఇప్పటికి ఎన్ని ఇయర్స్ డిప్రిసియేషన్ అయ్యి ఉంటుంది చెప్పండి? ఎప్పుడు కొన్నాం మనం ఇది? 13 లో కొన్నాం. 14, 15, 16, 17, 18 5 ఇయర్స్ అయిపోయిందా? 5 ఇయర్స్ డిప్రిసియేషన్ ఎంత అయిపోయిందో చెప్పండి? 95,000 మీద 5 ఇయర్స్ అయిపోయిందా లేదా? 4,75,000 అయిపోతే 10 lakhs కాస్త ఎంత వస్తుంది? 5,25,000. ఇక్కడ వరకు ఓకేనా కాదా చెప్పండి? ఓన్లీ ఇక్కడ వరకు ఓకేనా కాదు? క్లియర్? మెషినరీ బి పరిస్థితి ఏంటో చూద్దామా? ఇయర్ డిప్రిసియేషన్ ఎంత అన్నారు? 50,000. అది ఎప్పుడు కొన్నారు? 2005లో కొన్నారు. 2005 నుంచి 2000 ఏంటది? 15, 18, 5 అనుకుంటే ఎక్స్ అని ఉందా? 15 అనుకుంటే పోనీ 18. ఓకేనా? 15 నుంచి 18, నేను 5 నుంచి 8 అంటున్నాను. 15 నుంచి 18 ఓకేనా కదా చెప్పండి? 15 నుంచి 18 అంటే ఎన్ని ఇయర్స్? 3 ఇయర్స్ అయినా కదా చెప్పండి? 50,000 సంవత్సరానికి అంటే 3 ఇయర్స్ కి ఎంత? 1,50,000 అంటే దాని బుక్ వాల్యూ ఎంత? 3,50,000. ఇక్కడ వరకు ఓకేనా కదా? క్లియరా? వాల్యూ ఇన్ యూస్ లెక్కెడదామా? ఆల్రెడీ 5 ఇయర్స్ అయిపోయింది కాబట్టి మెషినరీ ఏకి ఇంకెన్ని ఇయర్స్ ఉంది? 5 ఇయర్స్ ఉంది. అంతేనా? 10 ఇయర్స్ కదా మొత్తం యూస్ఫుల్ లైఫ్. ఆ 5 ఇయర్స్ కి వాడు క్యాష్ ఇన్ఫ్లోస్ ఇచ్చాడా లేదా? 5 ఇయర్స్ కరెక్ట్ గా ఇచ్చాడు, గుర్తుందా? ఇదేనా? అవునా కాదా చెప్పండి? మీరు దానికి ఏం చేయాలి? ప్రజెంట్ వాల్యూ లెక్కగలరా లేదా చెప్పండి? 151, 151. కానీ ఆ రెసిడ్యూల్ వాల్యూ ఇవ్వలేదు. మీకు తెలుసు రెసిడ్యూల్ వాల్యూ ఎంత? 50,000. అది కూడా కన్సిడర్ చేసుకోవాలా లేదా? అది కూడా 5th ఇయర్ లోనే వస్తుంది. సెకండ్ ప్రజెంట్ వాల్యూ ఏ రేట్ వాడే చేయమన్నాడు? చెప్పాడు? ఎక్కడ చెప్పాడు? ఇక్కడ చెప్పాడు. 10% చెప్పాడా లేదా? 10% వాడు ప్రజెంట్ వాల్యూ కట్టేయండి. 1/1.1 ఈజ్ ఈక్వల్ టు ఇంటూ ఎంత? 1,50,000. 1/1.1 2 times ఈజ్ ఈక్వల్ టు కొడతారు ఇంటూ ఎంత? 1 lakh. నెక్స్ట్ 1/1.1 3 times ఈజ్ ఈక్వల్ టు కొడతారు ఇంటూ ఎంత? 1 lakh. చిన్నపిల్లల క్వశ్చన్ ఇది, ఏదో సైజే పెద్ద. 4,89,000. ఇక్కడ 600 చిల్లర వచ్చింది. మీకు ఎంత వచ్చింది? 700 చిల్లర వచ్చిందా? ఏదో ఒకటి ఆడ రౌండ్ ఆఫ్ లో చేసుకున్నాడు. ఓకేనా కాదా చెప్పండి? ఇక్కడ వరకు ఓకేనా కాదా? కానీ రికవరబుల్ అమౌంట్ అంటే ఏంటి? హయ్యర్ ఆఫ్ వాల్యూ ఇన్ యూస్ ఆర్ ఫెయిర్ వాల్యూ లెస్ కాస్ట్ టు సెల్. ఫెయిర్ వాల్యూ అంటే ఏంటి? బయట మార్కెట్ లో ఎంత కమ్మగలం, ఎంత కమ్మగలం అని చెప్పాడు కదా? 7 lakhs కమ్మగలం అని చెప్పాడే లేదా? అమ్మడానికి మరి కొన్ని ఖర్చులు అవుతున్నాయా? వాల్యుయేషన్ ఫీజు 1,00,000. తర్వాత డిస్మాంట్లింగ్ కాస్ట్ ఎంత? డిస్మాంట్లింగ్ కాస్ట్ ఏంటి? దేర్ ఇస్ నో నీడ్ టు డిస్మాంటిల్ ద మెషిన్. అంటే మన ఆబ్లిగేషన్ కాదు. దేర్ ఈస్ ఎ నీడ్. దేర్ ఈస్ ఎ నీడ్ అంటే మనమే మన ఆబ్లిగేషన్ అయినా కదా చెప్పండి? అది కూడా మనమే తీసేయాలి. తర్వాత ప్యాకేజింగ్ కాస్ట్, లీగల్ ఫీజులు ఇవన్నీ తీసేయాలా లేదా చెప్పండి? అంటే 7 లక్షల్లో డిస్మాంట్లింగ్ కాస్ట్ 1,00,000, ప్యాకింగ్ కాస్ట్, లీగల్ కాస్ట్, ఇంకేదో కాస్ట్ ఇచ్చినట్టున్నాడు. వాల్యుయేషన్ ఫీజు ఇచ్చాడు. వాల్యుయేషన్ ఫీజు డిస్పోజల్ చేయడానికి అయ్యే ఖర్చా? మనకు అది ఫుల్ ఫామ్ ఏంటో చెప్పండి? ఫెయిర్ వాల్యూ లెస్ కాస్ట్ టు డిస్పోజల్, అదే కాస్ట్ ఆఫ్ డిస్పోజల్. అంటే డిస్పోజ్ చేయడానికి అయ్యే ఖర్చు మాత్రమే. వాల్యుయేషన్ ఇచ్చే ఫీజులన్నీ లెక్కెడతామా? లెక్కెట్టాం. డిస్పోజ్ చేయడానికి ఏమేం కావాలి? ఆ మెషిన్ తీయాలా లేదా? అది ప్యాక్ చేయాలా లేదా? దానికి లీగల్ ఫీజు ఏమో కట్టాలా లేదా? కట్టిన తర్వాత తీసి ఓకేనా కాదా చెప్పండి? అర్థమైందా? స్టార్ మార్క్ పెట్టుకోండి. వాల్యుయేషన్ ఫీజు తీయకూడదు. ఓకేనా కాదా? ఎంత వచ్చింది? ఎంత వచ్చింది? 4.5. అవునా కదా చెప్పండి? ఇప్పుడు చెప్పండి, రికవరబుల్ అమౌంట్ ఎంత? 489,650 ఆర్ 450 విచ్ ఎవర్ ఇస్ హయ్యర్. అంటే ఎంత? 489,650. ఒప్పుకుంటారా లేదా చెప్పండి? ఓకేనా కదా? 489,650 రికవరబుల్ అమౌంట్. ముందు క్యాష్ జనరేటింగ్ యూనిట్ యాజ్ హోల్ చూసే ముందు ఇండివిజువల్ గా చూద్దాం అనుకున్నామా లేదా? తర్వాత మొత్తం క్యాష్ జనరేటింగ్ యూనిట్. అవునా కదా చెప్పండి? 489,650 దీని పరిస్థితి. ఏ తాలూకు బుక్ వాల్యూ ఎంత ఉంది? ఇందాక లెక్కెట్టారు 525. అవునా కదా చెప్పండి? మరి అప్పుడు ఇంపైర్మెంట్ లాస్ ఎంత చెప్పండి?
35,350 అయినా కాదా చెప్పండి. అవునా కాదా చెప్పండి రా నాయన. ఓకేనా. సో ఇంపైర్మెంట్ లాస్ అయిపోయింది. నెక్స్ట్ ఇంకేమున్నాయి? క్యాష్ జనరేటింగ్ యూనిట్ యాజ్ ఏ హోల్ మొత్తానికి చెప్పాడా లేదా? ఎంత చెప్పాడాడు? ఇప్పుడు కొత్త వాల్యూస్ రాద్దాం ఫస్ట్. మీరు నా చూడండి ఒకసారి జాగ్రత్తగా. ఫస్ట్ ఎప్పుడు తప్పుడు రాసుకుంటున్నా 525 ఇది లెక్కెట్టి ఉంచండి, తీసికండి. నేను ఏం చేయాలో చెప్తాను. మీకు గుర్తుంటే నేను చెప్పాను. అరే లోపల ఒక కన్నం పడింది అనుకోండి, బయటంతా బానే ఉందనుకోండి, అప్పుడు ఏం కెలకక్కర్లేదని చెప్పానా లేదా చెప్పండి. అవునా కదా? బయట అంతా బానే ఉందనుకోరా, లోపల ఏదో ఒక ఎసెట్ కన్నం పడింది అనుకో, అప్పుడు మళ్ళీ ఏం కెలకాల్సిన అవసరం ఉండదు. చూద్దాం ఒకసారి బయట పరిస్థితి ఏంటో చూద్దాం ఫస్ట్. బిఫోర్ ఇంపైర్మెంట్ లాస్ క్యారింగ్ అమౌంట్స్ ఎంత? 525 మెషిన్ ఏ. మెషిన్ బి ఎంత? 350. ఇన్వెంటరీ ఎంత ఇచ్చాడు? 2 lakhs. గుడ్ విల్ 1,00,000. మొత్తం కలిపి ఎంత వచ్చింది? 12,25,000. యాజ్ ఏ హోల్ చూస్తే దాని తాలూకా క్యాష్ జనరేటింగ్ యూనిట్ తాలూకా ఇదంతా చెప్పాడు, 10 lakhs చెప్పాడు. ఇది నెక్స్ట్ ఇయర్ వదిలే. 10 lakhs అయినా కదా చెప్పండి. అంటే 12,25,000 కాస్త ఎంత అవ్వాలి? 10 lakhs అవ్వాలి. అంతేనా కాదా? 12,25,000 10 lakhs అవ్వాలంటే ఎంత తగ్గాలి? 2,25,000 తగ్గాలి. 2,25,000 తగ్గాలంటే ఫస్ట్ ఏది తగ్గిస్తారు మీరు? గుడ్ విల్ తగ్గిస్తారు. ఎంత? 150. తగ్గించాక ఇంకెంత ఉంది చెప్పండి. 150 తగ్గించాక ఇంకా 75 ఉందా లేదా? ఈ 75 మామూలుగా అయితే అన్ని అసెట్స్ బాగానే ఉన్నాయి అనుకో, మనం ఏం చేస్తాం? అసెట్స్ తాలూకా క్యారింగ్ రేషియోలో క్యారింగ్ వాల్యూస్ రేషియోలో పంచేవాళ్ళం. కానీ మనకి ఇప్పుడు తెలుసు మిషనరీ ఏ తాలూకా కన్నం ఎంతో మనకు తెలుసు. ఇందాక లెక్కటి ఉంచాం కదా. ఎంత వచ్చాం? 35,350. ఇప్పుడు మీరు ఏం చేయాలి తెలుసా? ఫస్ట్ 35,350 ఏకి మాత్రమే ఇవ్వాలి. ఇంకెంత బ్యాలెన్స్ మిగిలింది? ఆ బ్యాలెన్స్ అంతా ఇన్వెంటరీకి ఇవ్వచ్చా? ఇన్వెంటరీకి ఇంపైర్మెంట్ లాస్ ఉంటుందా? ఉండదు. అప్పుడు తీసుకెళ్ళి ఇంకో ఉన్నది ఒకటే ఏంటి? బికి తీసుకెళ్ళి ఇచ్చేస్తాం. సార్ ఎందుకు సార్ ఏకి 35,350 అని అంతకన్నా ఎక్కువ? మామూలుగా అయితే 525:350 రేషియో కస్తారంటే, అంటే జాగ్రత్త చెప్పండి. 525:350 రేషియోలో చేస్తే 35 కన్నా ఎక్కువ వస్తుంది. అవునా కదా చెప్పండి. 35 కన్నా ఎక్కువ ఇవ్వకూడదు. ఎందుకు? ఎందుకంటే దాని ఇండివిజువల్ గా దాని వాల్యూస్ అన్ని మన దగ్గర ఉన్నాయి. దీన్ని ఇంతకు మించి తగ్గించకూడదని ఫిక్స్ అయ్యాం కదా. మీకు గుర్తుందా? మిషనరీ ఏ తాలూకా వాల్యూ రికవరబుల్ అమౌంట్ ఎంత? 489,650 అని డిసైడ్ చేస్తారా? అంతకు మించి తగ్గొచ్చా మిషనరీ? తగ్గకూడదు. ఎందుకంటే దాని నుంచి అంత సత్తా ఉంది. మిషనరీ బికి మన దగ్గర ఏం లేవు డీటెయిల్స్. అప్పుడు తీసుకుని మొత్తం పెంటంతా ఎందులో వేస్తాం? మిషనరీ బిలో వేస్తాం. అర్థమైందా లేదా? ఓకేనా కదా చెప్పండి. చాలా జాగ్రత్తగా వినండి ఏం చెప్తున్నాను. ఫస్ట్ గుడ్ విల్ ఇచ్చేస్తారు. నెక్స్ట్ ఏకి బికి ఇవ్వాలి మామూలుగా అయితే. ఏం చెప్పకపోయింటే ఏ గురించి సెపరేట్ డీటెయిల్స్ నేను ఏం చేసి ఉండేవాడిని, హ్యాపీగా ఏకి బికి క్యారింగ్ వాల్యూస్ లో పంచేవాడు. కానీ ఏ గురించి అంత డీటెయిల్ గా చెప్పాడు, దానికి సెపరేట్ స్టామినా ఉంది, సత్తా ఉంది అని చెప్తున్నాడా లేదా? అందుకని దాన్ని ఒకదానికి లెక్కెట్టి ఎంతవరకు ఇవ్వచ్చో లెక్కెట్టి ఉంచున్నాను ఇవ్వకుండా. ఇప్పుడు నేను ఏం చేస్తాను? దాని ఒకదానికి ఇచ్చేస్తాను. దానికి అంత అమౌంట్ ఇచ్చేసి మిగతా అమౌంట్ అంతా తీసుకెళ్ళి దేనిలో తోసేస్తాను? బిలో తోసేస్తాను. ఓకేనా? క్లియరా కాదా చెప్పండి. తర్వాత మళ్ళీ ఒకసారి మొత్తం అన్ని చేసాక చేద్దాం. 10 lakhs వచ్చామా? ఇప్పుడు కొత్త వాల్యూస్ వచ్చాయి లేదా చెప్పండి. అవునా కాదా? ఇప్పుడు నెక్స్ట్ ఇయర్కి వెళ్దామా మళ్ళీ? నెక్స్ట్ ఇయర్కి వెళ్ళేటప్పుడు కొత్త ఏ తాలూకు యూస్ఫుల్ లైఫ్ ఎంత ఉంది? 5 years అయిపోయి ఇంకెన్ని ఇయర్స్ ఉన్నాయి? 5 years అయినా? 5 అయిపోతే 10 కి ఇంకా 5 అయినా కాదా చెప్పండి. 5 కి ఎంత ఉంది చెప్పండి? 489,650 అయినా కొత్త వాల్యూ. రెసిడ్యూల్ వాల్యూ ఉంది ఎంత? 50,000 ఉందా? డివైడ్ బై ఎన్ని ఇయర్స్? 5 years అంటే ఎంత చెప్పండి? ఎంత? 97. ఎంత కొంత దాని నుంచి తీసేయండి. అది 87 ఎంత అయితే అంత తీసేయండి దాని నుంచి. కొత్త క్యారింగ్ అమౌంట్ ఎంత చెప్తా? తీసేయండి అందులో నుంచి. 401,720 కొత్త క్యారింగ్ అమౌంట్ ఒప్పుకుంటారా లేదా చెప్పండి. అంతే కదరా. మిషనరీ బి పరిస్థితి అంటే చెప్పండి. 310, 350 ఉంది. ఎన్ని ఇయర్స్ ఉంది దానికి? ఇంకా 7 years ఉంది. అది 2 years లేట్ కొన్నాం కదా. అప్పుడు డివైడ్ బై 7 ఎంత? ఎంత కొంత తీసేయండి అందులో నుంచి. 266,014 అయినా కాదా చెప్పండి. ఇన్వెంటరీ ఏమైనా మారిందా? ఏం చెప్పలేదు కాబట్టి 2 lakhs అలాగే వేసారు. గుడ్ విల్ ఉందా అసలు? లేదు. మొత్తం కలిపి ఎంత వచ్చింది? 867,734. ఇది క్యాష్ జనరేటింగ్ యూనిట్ యాజ్ ఎ హోల్. కానీ ఆ ఇయర్ లో మళ్ళీ సిజియూ తాలూకా రివైజ్డ్ వాల్యూస్ ఎంత ఉన్నాయి చెప్పండి. 11 lakhs ఉందా లేదా? అవునా కాదా చెప్పండి. 11 lakhs ఉంటే మీరు ఏం చేస్తారు? మళ్ళీ రికవరబుల్ అమౌంట్ పెరిగిందిరా, మళ్ళీ మనం ఏం చేస్తాం? ఇంపైర్మెంట్ లాస్ రివర్స్ చేస్తామా లేదా? కానీ రివర్స్ చేసేటప్పుడు గుడ్ విల్ రివర్స్ చేస్తామా? చేయకూడదు. అదైతే మీకు క్లారిటీ ఉంది. అవునా కదా చెప్పండి. గుడ్ విల్ అయితే రివర్స్ చేయకూడదు. మరి మిగతా రివర్స్ చేయాలంటే ఎంత వరకు రివర్స్ చేయాలి? అసలు ఈ ఇంపైర్మెంట్ లాసే లేకపోయిండుంటే
ఎంత ఉండుండేదో అంతవరకే కదా రివర్స్ చేయగలం. అవునా కాదా చెప్పండి. ఇంపైర్మెంట్ లాసే లేకపోయి ఉంటే ఏ తాలూకా వాల్యూ ఎంత ఉంటుందో చెప్తారా నాకు. ఏ ఇప్పుడు ఎంత ఉంది? యాక్చువల్గా ఇంపైర్మెంట్ లాస్ లేకపోయి ఉంటే ఏ ఎంత ఉండుండేది? 525 ఏనా? 525 లో ఒక ఇయర్ డిప్రిసియేషన్ పోయి ఉండేది. ఎంత పోయి ఉండేది? 95 ఏనా? ఎంత? 4,30,000 అయినా కాదా చెప్పండి. అవునా కాదా చెప్పాలి నాకు. ఓకే క్లియర్. ఇంకా మిగతావి బి బి పరిస్థితి ఏంటి చెప్పండి. 3,50,000 పోయిండేది. 3 lakhs అయినా కాదా చెప్పండి. అవునా కాదా? అంతేనా కాదా? ఇన్వెంటరీ 2 lakhs, గుడ్ విల్ ఏం లేదు. అంటే 930 వరకు రిటర్న్ వెళ్ళొచ్చు మీరు. అంతేనా కాదా చెప్పండి. అవునా కాదా? ఇప్పుడు రికవరబుల్ వాల్యూ మొత్తం కలిపి ఎంతని చెప్పారు? 11 lakhs. అవునా కాదా చెప్పండి. అంతేనా కాదా? ఒకసారి జాగ్రత్తగా వినండి. ఆ, 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 అయిపోయిందా సమ్మా? ఒకసారి ఆగండి. ఎంత వచ్చింది? 930 వచ్చింది కదా. రికవరబుల్ వాల్యూ ఎంత అన్నారు? 11 lakhs కదా. ఒక్క నిమిషం ఆగండి. ఇందాకలా గుడ్ విల్ ఎంత ఇంపేర్ చేస్తాం మనం? చేస్తాం కదా. ఆగండి. ఇంకేమైనా చెప్పాడా మనకు డీటెయిల్స్ చూడండి క్వశ్చన్ లో. చెప్పాడు. ఇంకేదో డీటెయిల్స్ చెప్పాడు చూసారా. రికవరబుల్ అమౌంట్ మెషిన్ ఏ తాలూకా మాత్రమే రికవరబుల్ అమౌంట్ అమౌంట్ ఎంత అంట? 450 అంట. అంటే మీరు నాకు చెప్పండి, మెషిన్ ఏ మాత్రమే 450 వరకే కదా మళ్ళీ రిటర్న్ వెళ్ళగలదు. అంతేనా కాదా చెప్పండి. మీరు నేనేమంటున్నాను మళ్ళీ ఇండివిజువల్ గా కంపేర్ చేద్దాం. ఇండివిజువల్ గా మీరు అసలు ఇంపైర్మెంట్ లాసే జరగపోయింది ఇది ఎంత ఉండేది? 430 ఉండేది. అవునా కదా చెప్పండి. రికవరబుల్ అమౌంట్ దాని ఒక్కదానికి ఎంత ఉంది? 450 ఉంది. అవునా కాదా? అంటే మీరు క్యారింగ్ వాల్యూ ఎంత అంటారు? 430 అంటారు. అంతేనా కదా చెప్పండి. రికవరబుల్ అమౌంట్ క్యారింగ్ అమౌంట్ కన్నా ఎక్కువ ఉంది. అవునా కాదా? అప్పుడు మనం క్యారింగ్ అమౌంట్ తీసుకుంటాం హ్యాపీగా 430. అవునా కాదా చెప్పండి. 430 వరకు రిటర్న్ వెళ్ళొచ్చు. ఒప్పుకుంటారా లేదా చెప్పండి. 450 వరకు వెళ్ళకూడదు కదా. ఎందుకు? ఎందుకంటే అది అసలు ఇప్పటి వరకు ఏం జరగపోయినప్పుడు 430 వరకు వెళ్ళి ఉండేది. 430 వరకు వెళ్ళి ఉండేదాన్ని 450 వరకు ఎలా పంపిస్తాను నేను? పంపించకూడదు. అసలు ఇంపైర్మెంట్ లాస్ అనే కాన్సెప్టే లేకపోయినా కూడా అది యాజ్ ఆన్ డేట్ 430 వరకు వచ్చి ఉండేది. అవునా కదా. అంతకు మించి అలా పెరగకూడదు. అందుకనే 430 వరకు ఇది మాక్సిమం వెళ్తుంది. ఓకేనా కదా. ఏబి కలిపి ఎంతకి వెళ్తుంది అని చెప్పాడు. ఏబి కలిపి 760కి వెళ్తుంది. ఏబి కలిపి 760కి వెళ్తుంది. ఏ ఒకటే 450కి వెళ్తుంది. అంటే డిఫరెన్స్ అమౌంట్ ఎంత? 760 మైనస్ 450 ఎంత? 310 అయినా. ఆ 310 బి అనుకోవచ్చా లేదా చెప్పండి నేను. అవునా కదా. అంటే బి మహా అయితే ఎంత వరకు వెళ్ళొచ్చు చెప్పండి. 310 వరకు వెళ్ళొచ్చు. కానీ అసలు అసలు ఇంపైర్మెంటే జరగకపోతే ఆ 3 వరకు వెళ్ళి ఉండేది కాబట్టి నేను అది ఎంతవరకు పంపిస్తాను? 3 lakhs వరకే పంపిస్తాను. ఇన్వెంటరీ అదేం లేదు. 2 lakhs 2 lakhs 2 lakhs. అంటే ఇది ఇంపైర్మెంటే జరగకపోయినా కూడా 930 వరకే మీరు పట్టుకెళ్ళాలి రివర్స్. ఓకేనా కదా. యాజ్ ఆన్ డేట్ ఇది ఎంత ఉంది? 867 734 ఉంది. 11 lakhs వరకు పట్టుకెళ్ళలేము. ఎంతవరకు పట్టుకెళ్ళగలం అని డిసైడ్ చేసాం ఇప్పుడే. 930 వరకే పట్టుకెళ్ళగలం. డిఫరెన్స్ అమౌంట్ ఎంతో చెప్పండి. 930 మైనస్ ఇది ఎంత? 867 734. 62,266 మాత్రమే రివర్స్ చేయగలరు. ఒకసారి సమ్మంతా చూద్దాం. ఓకేనా. చాలా జాగ్రత్తగా వినండి. చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. పెద్ద క్వశ్చన్ ఇద్దామని డిసైడ్ అయ్యాడు అనుకోండి, ఇలాంటి క్వశ్చన్ లాగే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. ఆర్టీపీ క్వశ్చన్. యాక్చువల్ గా ఆర్టీపీలో క్వశ్చన్ వచ్చింది అనుకోండి, మాక్సిమం రాదు. ఎఫ్ఆర్ లో ఏఎఫ్ఎంఈ. ఎందుకంటే జనరల్ గా ఆర్టీపీలో చాలా రాడ్ క్వశ్చన్ ఇచ్చారు. ఓకేనా. అందులో వన్ ఆఫ్ ద రాడ్ క్వశ్చన్. జాగ్రత్త చూడండి. ఫస్ట్ నుంచి చూద్దాం. ఓకే. ఫస్ట్ మనం ఇది ఓకే కదా. ఈ రెండు డిప్రిసియేషన్ లెక్కిస్తాం యాజ్ ఆన్ డేట్ కి. ఓకేనా కదా. వాల్యూ ఇన్ యూజ్ కూడా ఓకే కదా. ఓకేనా కదా చెప్పండి. వాల్యూ ఇన్ యూజ్ లెక్కెట్టేసాము. రికవరబుల్ అమౌంట్ అప్పుడు ఒకటి చూసాము. కొత్త కొత్త పాయింట్. వాల్యుయేషన్ ఫీజులు మైనస్ చేస్తామా? మైనస్ చేయకూడదు. మిగతావన్నీ మైనస్ చేసి మనం ఈ రెండింటిలో ఏది హయ్యర్ అంటే ఏంటి అని తెలిసాము. 450 489 650 లో ఏది హయ్యర్? 489 650. సో రికవరబుల్ అమౌంట్ ఎంత? 489 650. సో ఏ తాలూకా ఒరిజినల్ క్యారింగ్ అమౌంట్ ఎంత తెలుసు మీకు. ఎంత? 5,25,000. ఏ ఒకవేళ తగ్గినా కూడా మాక్సిమం ఎంత వరకు తగ్గాలి? 489 650 వరకే తగ్గాలి. ఎందుకు? దాని తాలూకా ఇండివిజువల్ వాల్యూస్ మన దగ్గర ఉన్నాయి. అంటే ఎంత వరకు తగ్గొచ్చు? 35 350కి మించి తగ్గొచ్చు. అది తగ్గకూడదు. దానికి అంతకన్నా ఎక్కువ స్టామినా ఉంది. అది అంతకన్నా తగ్గొచ్చా? తగ్గకూడదు. సో మాక్సిమం ఇంపైర్మెంట్ లాస్ ఏకి ఎంత వేస్తామో కనుక్కున్నాం. ఎంత? 35,350. ఒప్పుకుంటారా లేదా చెప్పండి. ఇక్కడ వరకు ఓకేనా. తర్వాత మనం ఏం చేస్తాం చెప్పండి. అసలు ఇంపైర్మెంట్ లాస్ లేకపోయింటే మామూలుగా ఈ ఇయర్ ఫస్ట్ ఇయర్ లో లెక్కేటప్పుడు ఇంపైర్మెంట్ లాస్ ముందు పరిస్థితి ఏంటో చూసాం. అన్ని కలిపి ఎంత ఉన్నాయి? 12,25 ఉన్నాయి. అవునా కదా. క్యాష్ జనరేటింగ్ యూనిట్ వేసే హోల్ ఎంత ఉంది? 10 లక్షలు ఉంది. ఆడు చెప్పాడు.
అప్పుడు ఎంత తగ్గించాలి చెప్పండి? 12,25 నుంచి 10 లక్షలు అంటే 2,25,000 తగ్గించాలి. కళ్ళు మూసుకొని ఫస్ట్ గుడ్ విల్ తగ్గించేస్తాం. ఏ ప్రాబ్లం లేదు, మాకు ఏ ఇబ్బంది లేదు. ఇంకెంత ఉంది? 75,000 ఉంది. ఈ 75,000 ఇన్వెంటరీని అయితే కెలకలేము. అవునా కదా చెప్పండి? గెలిగితే ఏ కెలగాలి? ఏ బి. ఏ గెలికినా కూడా మహా అయితే ఎంతవరకు కెలగలమో ఇందాకలే కనుక్కున్నాం. ఎంతవరకు కెలగలం? 35,350. సో అంతవరకే తగ్గించాం. మిగతామంతా ఎలాగో బి తాలూకు వాల్యూ లేదు, ఎవడు అడిగినోడు లేడు, అనాథది అది, తీసుకెళ్ళేసేయండి. ఓకేనా కాదా చెప్పండి? అర్థమైందా లేదా? ఇక్కడ వరకు అయిందా? ఇక్కడ వరకు క్లియరా? ఇప్పుడు నెక్స్ట్ ఇయర్ జాగ్రత్త చూడండి. నెక్స్ట్ ఇయర్ మళ్ళీ ఇండివిజువల్ గా ప్రతి దానికి డిప్రిసియేషన్ వేసామా లేదా చెప్పండి? 1 ఇయర్ డిప్రిసియేషన్ అయ్యాక ఇది 401,720, ఇది 266,014, ఇది 2 lakhs. మొత్తం కలిపి ఎంత ఉంది? 867,734. చూస్తే రికవరబుల్ అమౌంట్ క్యాష్ జనరేటింగ్ యూనిట్ యాజ్ ఎ హోల్ ఎంత ఉంది? 11 lakhs ఉంది. ఫస్ట్ చూసినట్టే మనకు ఆశ రేగుతుంది. వెంటనే ఏం చేద్దాం అనుకుంటాం? రివర్స్ చేసేద్దాం అనుకుంటాం. ఇంత అమౌంట్ రివర్స్ చేసొచ్చా లేదా అనేది మనం చూడాలి. ఎలా చూస్తాము? ఇండివిజువల్ గా ప్రతి దాని డీటెయిల్స్ మన దగ్గర ఉన్నాయి కదా, ఉన్నప్పుడు మనం వాడుకోవాలి కదా. ఇన్వెంటరీ 2 lakhs కాస్త మహా అయితే ఎంతవరకు మళ్ళీ వెళ్తుంది? 2 lakhs వరకు వెళ్తుంది, ఏ ప్రాబ్లం లేదు. అంతేనా? అవునా కాదా చెప్పండి? మిషనరీ అసలు డిప్రిసియేషనే లేక, అసలు ఈ అమౌంట్ ఇంపైర్మెంట్ లాస్ అనే కాన్సెప్టే లేకపోయి ఉంటే, స్టార్టింగ్ ఇయర్ నుంచి ఈ ఇయర్ వరకు అసలు ఇంపైర్మెంట్ లాసే లేదనుకోండి, లేకపోయినా కూడా మామూలు డిప్రిసియేషన్ వల్ల దాని తాలూకు క్యారింగ్ అమౌంట్ 430కి పడిపోతుందా లేదా? ఎలా లెక్కెట్టేది? ప్రతి ఇయర్ డిప్రిసియేషన్ లెక్కెట్టదామా లేదు? 430కి పడిపోతా లేదా చెప్పండి? దాని తాలూకా ఇండివిజువల్ రికవరబుల్ అమౌంట్ ఇచ్చాడు. ఎంత ఇచ్చాడు? 450 ఇచ్చాడు. ఇండివిజువల్ గా 450 వరకు అది రికవర్ అవుతుంది. ఇండివిజువల్ గా దాని క్యారింగ్ అమౌంట్ అసలు ఏ పంట చేయకపోతే 430 వరకు ఉండేది. అప్పుడు నువ్వు మహా అయితే ఎంత వరకు పెంచగలవు? 430 వరకే పెంచగలవు. అదే ఒకవేళ ఇక్కడ రికవరబుల్ అమౌంట్ 3 lakhs ఇచ్చాడు అనుకో, అంటే దాని మీనింగ్ ఏంటి? 430 ఉంది క్యారింగ్ అమౌంట్, ఇండివిజువల్ గా చూసినా ఇది బొక్కే. ఎంత? 3 lakhs వరకు వెళ్ళిపోతుంది. అంటే ఇంకో 1,30,000 ఇక్కడే కన్నం పెట్టియచ్చు మనం. అవునా కాదా చెప్పండి? ఓకేనా కాదా? ఓకే, సో జాగ్రత్త చూసుకోవాలి మనం అక్కడ క్వశ్చన్ బట్టి. ఓకే, సో మనం ఇప్పుడు ఏం చేస్తాం చెప్పండి? 430 ఉంది, ఇది 450 వరకు రికవర్ అవుతుంది కాబట్టి 430 వరకే పట్టుకెళ్తాను నేను. ఇండివిజువల్ గా దానికి స్టామినా ఉందిరా. ఇండివిజువల్ గా చూసుకుంటే అంతకన్నా తగ్గకూడదురా అది. ఎందుకు? ఎందుకంటే అసలు ఎంపైర్మెంట్ అనే కాన్సెప్టే లేకపోయినా కూడా 430 వరకు ఉంటదిరా. ఓకేనా కదా? అందుకే 430 వరకు పట్టు. ఓకే, నెక్స్ట్ మిషనరీ బి పరిస్థితి ఏంటి? 3 lakhs ఉంది, అసలు ఏమీ లేకపోయినా కూడా 3 lakhs వరకు డిప్రిషియేట్ అయిపోతే వచ్చి ఉండేది. దాని తాలూకు రికవరబుల్ వాల్యూ డైరెక్ట్ గా ఇవ్వలేదు కానీ ఏ రికవరబుల్ వాల్యూ ఇచ్చాడు? ఏబి కలిపిచ్చాడు. అప్పుడు డిఫరెన్స్ ఏమవుతుంది? బి అయినా కదా? 310 వరకు అది రికవర్ చేసుకోగలదు. అలాంటప్పుడు మీరు నాకు చెప్పండి, 310 వరకు రికవర్ చేసుకోగలదు. దానికి అసలు ఇంపైర్మెంట్ లాస్ అయ్యి లేకపోయింటే 3 lakhs వరకు వెళ్ళి ఉండేది. అలాంటప్పుడు నేను 3 lakhs వరకు పట్టుకెళ్తాను రివర్స్ కూడా. అంతేనా కదా చెప్పండి? రివర్సల్ ఎప్పుడైనా సరే దాని తాలూకా క్యారింగ్ అమౌంట్ వరకు పట్టుకెళ్ళాను. ఓకేనా? సో అందుకని 3 lakhs అన్నమాట. సో ఇది 430, ఇది 3 lakhs, ఇది 2 lakhs, మొత్తం కలిపి 9,30,000 వరకు పట్టుకెళ్ళొచ్చు అని డిసైడ్ అయ్యారు. మొత్తం మన దగ్గర ఉన్నది ఎంత? 867,734. సో ఈ డిఫరెన్స్ అమౌంట్ మాత్రమే రివర్స్ అవుతుంది. ఎందుకు? 11 lakhs వరకు కదా ఫెయిర్ వాల్యూ ఉంది. అవునా కాదా చెప్పండి? ఈ పాయింట్ ఓకేనా కాదా? అర్థమైందా? మాత్రం ఒళ్ళు దగ్గర పెట్టుకొని చేసుకోవాల్సిన క్వశ్చన్, లేకపోతే అబ్బాయి నువ్వు ఫస్ట్ పాయింట్ నువ్వు వెళ్ళలేదు కాబట్టి నువ్వు ఎందుకు రైట్ తీసుకో. నువ్వు అడిగిన క్వశ్చన్ నువ్వు వెళ్ళలేదు, నువ్వు యాక్ట్ చేయకూడదు నా దగ్గర, సెల్ వేయకూడదు. ఇప్పుడు ఇందాక అడిగిన ధైర్యం ఇప్పుడు రావట్లేదు, ఎందుకు చెప్పు? సొల్లి క్వశ్చన్ అడగనా అన్నాను. ఎస్ నో చెప్పు కదా, అదే చెప్తున్నా. ఇదనే ఓడి అమ్మ నీ సొల్లు. నీకు ఎప్పుడు బుద్ధి వస్తుందో ఆ దేవుడికి తెలియాలి. అర్థమైందా లేదా చెప్పండి? ఓకేనా కదా? జాగ్రత్తగా ఇది వెళ్ళాక మాత్రం ఒకసారి సమ్ మొత్తం చేయండి. ఓకేనా? చెప్పండి. ఆ, తెలిస్తే అప్పుడు దాని ఇప్పుడు ఎలాగో అప్పుడు ఇదంతా చేయక్కర్లేదు, దాని ఇండివిజువల్ రికవరబుల్ అమౌంట్ ఉంటుందా, దాన్ని చేసుకోండి. ఇది మిగతాది మొత్తం దానికి తోసేయడానికి అవ్వదు, ఇంక వదిలేయడమే, దేనికి తోయడానికి అవ్వదు. ఓకేనా? ఆడేమడుగుతున్నాడంటే ఒకసారి చూడండి. ఆడిక్కడ మీరు 35,350 రివర్స్ చేస్తారని కనుక్కున్నారు. డిఫరెన్స్ అమౌంట్ బికి అడిగినోడు ఎవరు లేడు కాబట్టి మొత్తం తీసుకెళ్లి డిఫరెన్స్ అందులో దోస్తారు. కానీ బి గనక ఒకవేళ బి కూడా లెక్కెడితే ఇది మహా అయితే 3,40,000 వరకే వెళ్ళగలదు, లేకపోతే 3,40,000 వరకే తగ్గగలదు అని చెప్పారనుకోండి. ఇప్పుడు ఇక్కడ కూడా మీరు 350 నుంచి అంత తగ్గించగలరు, 10,000 తగ్గించగలరు. మరి మిగతాదంతా మిగిలిపోయింది కదా సార్ అంటే మిగిలిపోతే మిగిలిపోండి, బలవంతంగా తోయకూడదు. ఓకేనా కాదా చెప్పండి?
మొత్తం క్లోజ్. ఓకే. ఇంపైర్మెంట్ లాస్ లో 5 క్వశ్చన్లు వదిలేస్తాం. ఈ 5 క్వశ్చన్లు బిజినెస్ కాంబినేషన్ అయ్యాక మళ్ళీ చేస్తాం. ఓకేనా? ఓకే.